సువార్త అందరికి వినపడుతుందమ్మా? రైట్. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఒక వచనము అందరం కలిసి చదువుకుందాం. 16వ వచనం. John's Gospel chapter 15 verse 16 we shall read all together. 15, 16 అందరం కలిసి చదువుకుందాం. మీరు చదవటానికి వీలైన వారందరూ చదవండి, చదవటానికి రాని వాళ్ళు వినండి. అంతే, రెండే పనులు. బైబిల్ చదవటానికి చూడటానికి కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళు వినండి, చదువుతామన్న వాళ్ళు ఏం చేయాలా? కలిసి చదవండి. రైట్. అందరం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరు తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలమును ఇచ్చుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఈ వాక్యం కొరకు ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోనండి. మోకరించడానికి శాతకైతే మోకరించండి, శాత కాకపోతే అట్లే కూర్చొని కళ్ళు మూసుకోండి. ప్రేమగా తండ్రి, మీ పాదాలు కొన్నాళ్ళు వాక్యం ప్రభావ మీది, మీ మాటలు మేము అక్కడ ఆకలి మరి కలిగిన వారంగా వచ్చాం. మా అక్కడ తీర్చండి, మాతో మాట్లాడండి. కరెంటు మైకు మా మధ్యలో కనిపించని అంధకార శక్తులు దేవా యేసుక్రీస్తునామములో పంపిస్తున్నాం. అన్నిటినీ మీరే స్వాధీనించుకోండి. మమ్మల్ని కూడా మా ఆత్మ మీ యొక్క ఆత్మతో ఏకీపించడానికి సాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మమ్మల్ని నడిపించండి. మహిమ ఘనత మీకే రావాలి ప్రభువా. మీరు ఎచ్చవలసింది, మీరు తగ్గవలసింది. ఈ సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. మీరు మాట్లాడితే తప్ప నేనేమి చేయలేను వాడిని ప్రభువా. మీ సహాయం కనుక మీ సహాయం కోరుకుంటున్నాను. మేమందరం కూడా ఈరోజు నూతన ఆనందంతో, నూతన సంతోషంతో, నూతన తీర్మానాలు పెరగడానికి సాయం చేయండి. వచ్చిన వారిని ఉన్నారు, తీసుకొచ్చిన వారిని ఉన్నారు, ఇంకా మార్గంలో ఉన్నారు, వారందరూ నడిపించండి. కొంతమంది ఆ విధంగా సహాయపడుతున్నారు వేరే పనులలో, వారు కూడా తోడుగా ఉన్నారు. ఆరంభం ముగింపు మీరే నడిపించండి. మా ప్రార్థన ఉన్నందుకే వందనములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదివినటువంటి భాగంలో చాలా మంచి వర్తమానం. అది చెప్పాలంటే 2-3 రోజులు కూడా చెప్పుకుంటూ పోవచ్చు, కానీ మేము ఇక్కడ ఉండం, మీరు కూడా ఇక్కడ ఉండరు. కాబట్టి 2-3 కాదు, కానీ 1 గంటలో ముగించాలి వర్తమానాలు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి, అవి మిమ్మల్ని అడుగుతాను, జవాబు మీరు చెప్పాలి. చెప్పకపోతే ఏం చెయ్యం, కానీ చెప్పాలి. తెలియకపోతే తెలుసుకోండి. అది ఈరోజు. బైబిల్ అంతా కూడా 4 ప్రాముఖ్యమైన ప్రశ్నలతో ఆధారపడింది. నేను బైబిల్ చదివినప్పుడు దేవుడు నాకు బయలుపరిచినట్టువి నేను మీతో పంచుకుంటున్నాను. అంటే ఎవరి దగ్గర నేర్చుకొని, ఎవరి దగ్గర కాపీ కొట్టి, జిరాక్స్ కొట్టి, ఫోటో తీసుకొచ్చినవి కాదు. కొంతమంది వర్తమానం అట్లా చేస్తారు, తెలిసిన మీకు. వాళ్ళు రాసి ఇస్తే, ఇల్లు రాసి ఇస్తే ఎవరో వచ్చి ప్రిపేర్ అయ్యి అప్పుడప్పుడు చెప్పి పేపర్ పెట్టుకొని ఇట్లా కొన్నిసార్లు ఏం చేస్తారు, పేపర్ పెట్టుకుంటారు. పాపం వాళ్ళకి తెలివి తక్కువ. ఈ ఫ్యాన్ ఉంటుంది కదా, వాళ్ళు కాలు చేస్తే వాడు లేచి వెళ్ళిపోతుంది. మనోడు చూస్తే పేపర్ ఉండదు, లేచేది కూడా రాదు. ఇంకా ఏమో వర్తమానం కూడా అది పేపర్ మెసేజ్ అంటారు ఇంగ్లీష్లో. ఏ మెసేజ్? ఇంకా ఏం చెప్పాలంటే పేపర్ దోశ. పేపర్ దోశ విన్నారా? పేపర్ మీద దోశ ఉంటుంది కదా, అదేం చేస్తాము, తింటాము. తర్వాత ఆ పేపర్ ఏం చేస్తాము, మనిషి జోలు పెట్టుకుంటాం కదా, మరీ చేస్తాము, వాడేస్తాం. ఆ వర్తమానాలు అట్లా ఉంటాయంట. అప్పుడే ఇంటారంటే మళ్ళీ వాడేస్తారంటారు, గుర్తే ఉండదంట. ఎందుకు? ఏం దోశ అది? నువ్వే చెప్పాలి. ఏం దోశ? పేపర్ దోశ. అట్లా కాదు. దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. మోకాల మీదండి ప్రార్థన చేసి రాజుని పక్షంగా నేర్పించిన క్రమం అది. విద్య లేని పామరులు కూడా ఏం రాకపోయినా కూడా వర్తమానాలు ఇస్తుంటే మనుషుల హృదయాలు కదులుతుంటాయి. వామ్మో, ఈయన ఎక్కడ చెప్తున్నారు, ఏంద్రో అన్నట్టుగా. ఎందులో కాదు, దేవుడు మాట్లాడుతుంటాడు.
అట్లా రావాలా. కొంతమంది ఏం చేసినారంటే ఇవాళ రేపట్లో కంప్యూటర్ వచ్చింది, నెట్ వచ్చింది, ఏమేమి వచ్చింది, అది వచ్చింది, టక్కడక్కడ కొడతారు అన్న వాడు వచ్చినట్టుగా ఇక్కడ కొట్టి ఆ మెసేజ్ తీసుకో మళ్ళీ కొట్టి నువ్వు మెసేజ్ హోటల్లో బిల్లు కొడతారు టోకెన్ వస్తుంది కదా కాదా అయ్యా. రైల్వే స్టేషన్లో అక్కడెక్కడ కొన్ని టోకెన్లు కొడుతుంటారు అనమాట. బ్యాంక్కి వెళ్తే టోకెన్ కొడతారు ఎందుకు? సీరియల్ నెంబర్ కోసం, లైన్లో ఉండటానికి బదులు టోకెన్ ఇష్టం, టక్కున కొడితే బిల్లు వస్తుంది. అట్లా ఇవాళ మెసేజ్లు వస్తున్నాయి. నువ్వేం సిద్ధపడాల్సిన అవసరం లేదు, రెడీగా తీసుకొచ్చుకొని చెప్పాలి. కానీ అందులో మరి చాలా మంది జీవితాలు ఏంటంటే ఏం ఎట్లాగుంటుందో అర్థం కాదు. అయితే నేను విమర్శించాను కానీ ప్రార్థన చేసుకొని ప్రజల అత్తరేంటో మనం కనిపెట్టి 4 మాటలు చెప్పిన వాళ్ళు మేలు పొందితే చాలు. అది మనము ప్రతి దేవుని సేవకులు, వర్తమానం ఇచ్చే దాసులు, బాధ్యత గల సహోదరులు, సువార్థికులు, నాయకులు, కాపర్లు, ఎల్డర్లు ఇలా చేయాలా. ఏదో దొరికింది కదా పులిపేట, ఏదో వాసేద్దాం వాయించేద్దాం ఇటు లెఫ్ట్ రైట్ రైట్ అని చెప్పేసి చెప్పేటోళ్ళు కొంతమంది ఉంటారు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కొంతమంది ఏంటంటే ఒక మనిషిని చూసి బోధ చేస్తుంటారు, చూసుకునే సంగతి నువ్వు ఏడున్నావు అంటే వాళ్ళకు ఎక్కడ లేని మనసులు పెట్టుకుని ఏం చేస్తారు, ఇంకా శాంతి దొరికింది కదా పులిపీట ఏటమే ఇక్కడ అక్కడ అనుకుంటూ ఉంటారు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదండి. కొంతమందికి ఏంటంటే దైవావేశం ఉండదు కానీ మనుషుని ఆవేశం ఉంటుంది. ఏం ఆశము? 2 ఆవేశాలు గుర్తుపెండి. ఒకటి దైవావేశము, రెండోది దైవావేశము ఎప్పుడు దేవుని బిడ్డలకు మేలు ఆశీర్వాదం ఇస్తుంది. మనిషిని ఆవేశం ఎప్పుడు నష్టాన్ని. అర్థమైందా? ఆవేశం వచ్చినప్పుడు లోపల నరాలలో, రక్తంలో జరిగే మార్పు సైన్స్ ప్రకారం మీకు తెలియదు, కొంతమంది తెలుసు చదువుకున్న వాళ్లకు. అది డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యేది మొట్టమొదటి దేనికి తెలిసిన చెప్పండి, దేనికి? గుండె కాయకు, మెడకాయకు, లేకపోతే ఇంకో కాయకు కాదు, దేనికి? గుండె కాయకే. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనికే కొన్నిసార్లు పక్షవాతం కూడా వచ్చేస్తుంది వెంటనే. ఆ యొక్క బీపీ ఎక్కువైపోయి ఆ టెన్షన్ అయిపోతే కాల్చి కూడా పడిపోతాయి. కొంతమంది మనుషులు ఎక్కువ ఉన్నారనుకోండి, ఎగిరెగిరి గట్టిగా మైకుడు అవసరం లేదు అరిచేసి బోధ చేస్తారు. ఏంటిది? ఆవేశం. ఎక్కువ గుంపు కనపడితే, తక్కువ గుంపు కడితే ఎవరు గట్టి కూడా మాట్లాడరు. దేవుడు లోకం ఎంత ప్రేమించిన ఆయన మనసు తక్కువ ఉన్నారు కదా. ఒక్కరున్నా ఇద్దరున్నా దైవావేశం ఉంటే అది తప్పకుండా ఆ వ్యక్తికి ఉపయోగపడుతుంది. నువ్వు వ్యక్తిని చూడొద్దమ్మా. ఎందుకు చెప్తున్నా? ఇది జనరల్ గా. సో నాకు నేర్పించింది ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు ఒక 4 ప్రశ్నలు దేవుడు బయలుపరిచినాడు. ఆ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న అవసరమైతే రాసుకోండి, తర్వాత మీకు జవాబులు మరి అన్న కూడా చెప్తాడు. ఇప్పుడు మాత్రం ఈ 4 ప్రశ్నల్లో 1-2 ఇంపార్టెంట్ చెప్తాను నేను. చదువుకున్న వాళ్ళు రాసుకోండి. మొట్టమొదటి ప్రశ్న, దేవుడు మనలను లేక నిన్ను ఎందుకు పిలిచినాడు? మొట్టమొదటి ప్రశ్న. రైట్. మీకు ఇంగ్లీష్ ఏంటి వద్దుగా, టైం సరిపోదు, తెలుగులోనే చెప్తాను. దేవుడు మనలని చెప్పండమ్మా. దేవుడు మనలను ఎందుకు పిలిచినాడు? ఇది మనము అనే మాట. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఏం చేయాలా? దేవుడు నన్ను ఎందుకు పిలిచినాడు, దాని జవాబు మీరు చెప్పాలా. 2, దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, జవాబు చెప్పాలా. 3వది, నేను ఎవరి కొరకు బ్రతకాలి. 4వ ప్రశ్న, నేను దేని కొరకు ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఈ 4 నీకు అర్థమైతే ఈ బైబిల్ అంతా నువ్వు అర్థం చేసుకున్నట్టే. ఈ 4 పిల్లర్లాగా అన్నమాట మన ఆత్మీయ జీవితానికి. అపోస్తల కార్యము 2:42 ఏముంది? అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విడుచుట. అవి 4 ఎలాగనో ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డకు ఈ 4 ప్రశ్నలు తెలుసుకుంటే ఆ వ్యక్తి దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నట్టు. రైట్. ఇప్పుడు ప్రశ్న ఏంటిది? మొట్టమొదటిగా, దేవుడు నిన్ను ఎందుకు పిలిచినాడు? ఇప్పుడు మీరు చెప్పాలా. ఒక్కొక్కటి చెప్తారు. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని 20 జవాబులు ఉన్నాయి. ఎన్ని జవాబులు ఉన్నాయి? బైబిల్ 20 జవాబులు ఉన్నాయి, 20 రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ చెప్పాను. కానీ
అందులో ప్రాముఖ్యమైనది ఒకటి నేను చెప్తా, అది రాసి పెట్టుకోనండి. కానీ మీ దగ్గర నుంచి తెలుసుకోవడానికి ఎందుకు పిలిచిండో అని నా ఆలోచన, మీ దగ్గర నుంచి తెలుసుకోవడానికి. రైట్, ఇప్పుడు ముందు ఎవరు ఛాన్స్ ఇద్దాం? సిస్టర్లకు ఇద్దాం, ఎందుకంటే ఎప్పుడు లేడీస్ ఫస్ట్ కదా, వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలా, తర్వాత బ్రదర్స్. అమ్మగారు, అక్కగారు చెప్పండి, దేవుడు ఎందుకు పిలిచినాడమ్మా? వాక్యంలో ఉన్నది, సొంత మాటలు వద్దు, సొంత బోర్డు వద్దు, అసలే ఉన్న బోధ వాక్యము రెఫరెన్స్ చూసుకుందాం. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే అన్న మాకు తెలియదు. ఏమా పని కొరకు పిలిచినాడంట. ఆమె ఆలోచించింది, చాలా సంతోషం. అట్లా ఆలోచించాలి, చెప్పాలి, తప్పైనా పర్లేదు. కొంతమంది ఏం చెప్పరు, ఆలోచిస్తుంటారు. మీటింగ్ అయితే ఆలోచిస్తుంటారు, ఏమన్నా దొరికిందంటే అన్న దొరకలేదు ఇంకా. ఎందుకంట ఎంఏ పిహెచ్డి క్వశ్చన్ ఇది, ఏమన్నా డిగ్రీ చేస్తున్నావా, పిహెచ్డి చదువుతున్నావా? తెలిస్తే తెలుసు, లేకపోతే లేదు. అవునా నాన్న? అన్నం తిన్నారంటే ఏం చెప్తాం మనం? తిన్నా. తినకపోతే తినలేదు, ఉంటే బెచ్చు తిందామని వచ్చినా అంటాం. అట్లా కాకుండా నువ్వు ఇట్లా చెప్తే జవాబు ఎట్లా? తిన్నలేమో, తాగినలేమో అంటే ఇదేందిరా, తిన్నలేమో తాగినలేమో అంటాడు. ఏంది అసలు? ఏదో ఒకటి కరెక్ట్ చెప్పండి. మీరు తెలుసు అన్న, నాకు తెలియదు, మీకు తెలిసే చెప్పండి. అక్కలు చెప్పారు, ఇప్పుడు అన్నది చెప్పండి. ఎందుకు పిలిచినాడు దేవుడు? చెప్పనా? పర్లేదు, పరిచర్గా పిలిచినాడు. ఆమె కూడా పనికని చెప్పింది, పరిచర్య కొంచెం మార్పు చేసినావు. పని అన్నావు కదా నువ్వు. ఆమె అన్న, నీ పేరు మళ్ళాకన్నా ఏమన్నావు? పరిచర్య. అక్క ఏమనింది? పని. రెండుకి సంబంధం ఉన్నాయి లేదా? వెరీ గుడ్. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి బైబుల్లో, టైం లేదు అవన్నీ. కానీ ఏదో కొంచెం ఆలోచించండి. ఏమా సేవ కొరకు పిలిచినారు, అది కూడా పని అన్న. చెప్పనా? వెరీ గుడ్, అట్లా చెప్పాలి, అది కరెక్ట్ పాయింట్ అన్నమాట. చూడండి, రోమా 8వ అధ్యాయంలో చదవండి, స్పష్టంగా ఉంది ఆ వాక్యం. అట్లా కొన్ని రెఫరెన్స్ ఆధారాలు ఉన్నాయి, చెప్పాలా. అది మీరు బైబిల్ జ్ఞానంలో ముందుకెళ్తున్నట్టు ఆత్మీయంగా అనేక విషయాలు, తెలియని విషయాలు ఒకరి ద్వారా ఒకరు తెలుసుకోవటం, ఒకరి విశ్వాసం ఆదరించబడటం అనేది ఇది ప్రాముఖ్యం. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. రోమా 8వ అధ్యాయంలో ఈ వాక్యం దయతో ఎవరైనా గట్టిగా చదవండి. మరి ఎందుకు పిలిచాడో స్పష్టంగా ఈ విషయాలు మీకు అర్థమైపోతాయి. ఇక్కడ 29:30 ఎవరైనా గట్టిగా చదివేవాళ్ళు. రోమా 8:29-30. ఎందుకనగా రైట్ రైట్. తర్వాత రైట్ రైట్. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి, 3 పిలుపులు ఉన్నాయి వచనంలో. సారూప్యంలోకి అమ్మా వినండి, సారూప్యంలోకి చెప్పండి. ఎవరు సారూప్యము? అందుకు పిలిచినాడు. వెరీ గుడ్. రెండోది, నీతిమంతులుగా ఉండడానికి పిలిచినాడు. మనం నీతిమంతులం కాదు, కానీ నీతిమంతులుగా పిలిచినాడు. ఆయన కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనం ఏమైనా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడోది ఏమైంది? మహిమ కొరకు, ఈ లోకమైన తర్వాత ఉండబోయే మహిమలో ఉండబోతున్నాం. ఆ మహిమ రాజ్యంలో, ఆ రాజ్యంలో ఉండడానికి కొరకు ఇక్కడే ట్రైనింగ్ ఇస్తున్నాడు. మహిమ కొరకు పిలిచినాడు. ఇది 3 ప్రశ్నలు ఉన్నాయి. ఇలాగా 20 దాకా ఉన్నాయి. ఓకే. 1 కొరింథీ 1:9 చూసినట్లయితే సహవాసములకు పిలిచాడు. ఎందుకు పిలిచినాడు? సహవాసం పిలిచాడు. రైట్. గలతీలో చూసినట్లయితే ఒక వాక్యం రాయబడింది, స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. 5:13. ఎందుకు పిలిచాడు? స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. రైట్. అలాగనే కొలొస్సీలో ఉంది, ఫిలిప్పీ ఆసుపత్రిలో ఉంది, బహుమానాలకు పిలిచాడు. ఎఫెసులో రాయబడింది 4వ అధ్యాయంలో నిరీక్షణ కొరకు పిలిచాడు. మొదటి కొరింథీ 7:10 సమాధానంగా ఉండడానికి పిలిచినాడు. అలాగా పేతురు, తర్వాత 1 పేతురు 2 పేతురు చూసినట్టు ఆశీర్వాద కొరకు పిలిచాడు, బహుమానుల కొరకు పిలిచాడు, గొర్రె పిలుపుని పిలిచాడు. ఇలాగా మీకు 20 పైన ఉన్నాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైన పిలుపు నేను చెప్పబోతున్నా, అది మీరు అర్థం చేసుకోవాలి. జవాబు ఇవన్నీ ఓకే, కానీ ప్రాముఖ్యమైన పిలుపు ఏంటిది చెప్పండి, ఎవరన్నా ఆలోచించి. ఇంకా ఏమా? రైట్. ఇంకా 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 ఉన్నతమైన పిలుపు, చాలా ఇంపార్టెంట్. అది రెఫరెన్స్ తో సహా మీకు చూపెడతాను. ఓకే. ఇంకా ఇంకా ఏమన్నా ఎప్పుడన్నా వినింటే, సేవకులు చెప్పింటే, దేవుని అసలు మీ మైండ్ లో ఉండింటే, జ్ఞాపకం ఉంటే చెప్పండి, అంతే. ఓకే. ఇంకా రైట్. ఇవన్నీ కరెక్టే ఉన్నాయి, అందుకని 20 దాకా పైన ఉన్నాయి పిలుపులు. ప్రాముఖ్యమైన పిలుపు ఉందండి. ఇందాక చెప్పాను మొత్తం దాని ఉంచుకున్నాం, అది అయిపోయింది. ఇంకా ఇంకా కొంచెం ఆలోచించండి.
అమ్మా అవన్నీ ఉన్నాయి, అవన్నీ వచ్చేసినాయి. ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైన పిలుపు ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలని ఆశ. దేవుని సన్నిధిలో నడవాలి. రైట్ రైట్, ఇవన్నీ కరెక్టే. ఒక్క ఆధారం మనకు బైబిల్ నుంచి కావాలి ఎందుకు పిలిచినాడు అనేది. మొదటి చదవండి రెఫరెన్స్, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7. ఇది ఎప్పుడు మైండ్ లో ప్రభు వచ్చేంత వరకు మనం సత్యంత వరకు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఇది ప్రాముఖ్యమైనది. చెప్పండి అందరూ, చదువుమా, పలకండి, అందరూ పలకండి, పలికించమా. రైట్, ఇప్పుడు చెప్పండి ఏమంటున్నాడు దేవుడు. అదండి కరెక్ట్ పిలుపు. ఈ పరిశుద్ధమైన జీవితం వస్తేనే ఇవన్నీ వస్తాయి నీకు. ఏమేమి వస్తాయి? ఆయన సారూప్యంలోకి వస్తావు, ఆయన సేవ చేస్తావు, ఆయన కొరకు జీవిస్తావు, మహిమకరంగా జీవిస్తావు, ఆ రాజ్యంలో కూర్చోబెడతాడు, అన్ని ఉంటాయి. ఎప్పుడుంటే అదండి. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడలేడు. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యం అసలే చేరలేవు. అందుకే ఇది ప్రాముఖ్యమని నాకు దేవుడు బయలుపరిచింది, మీకు చెప్తున్నా. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా బయలుపరిస్తే మైక్ ఇస్తా, మీరు చెప్పొచ్చు. ఇది ఎందుకు పిలుపు అంటే పరిశుద్ధమైనది. రైట్, ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? నెక్స్ట్ ప్రశ్న, ఎందుకు ఉండాలి నాయన? ఏమో గట్టి చెప్పు. అది ఆన్సర్. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలా? అది రెండో ప్రశ్న జవాబు. మూడోది, నేను పరిశుద్ధంగా జీవించాను, నా ఇష్టాంతరం జీవిస్తాను అని అనుకున్నాం అనుకో, దానివల్ల ఏం కలుగుతుంది? నష్టమా లాభమా? ఏం నష్టం అనా? ఏం నష్టం? 21:27 ప్రకటన గ్రంథం 21:27. త్వరగా ఫాస్ట్ గా, ఇది జనరల్ ఇంకా మెయిన్ వెళ్ళిపోవాలి మనం. 21:27 గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రైట్. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యం, నూతన యెరూషలేం, కొత్త అనుభవంలో మనం వెళ్ళబోయే రాజ్యము. అందులో ప్రవేశింపలేము. ప్రవేశం ఉండదు. పరిశుద్ధంగా లేకుండా ఉంటే అందులో ప్రవేశమే లేదు. అందుకే నిషిద్ధం, చెప్పండి, నిషిద్ధం, అసహ్యం, అబద్ధం జరిగించువాడు ఆ రాజ్యములో, ఏ రాజ్యము? పరలోక రాజ్యము, పరిశుద్ధమైన పవిత్రమైన రాజ్యంలో చేరనే. అందుకే మనం పరిశుద్ధం బతకాలి. మాటలు పవిత్రంగా ఉండాలి, చూపులు పవిత్రంగా ఉండాలి కదా. మనం కూర్చోవటం, మన నడక, మన పడక అన్ని కూడా ఎలాగ ఉండాలి? అదనమాట. ఊరికి బట్టలు వేసుకున్నంత మాత్రం పరిశుద్ధంగా ఉంటామా? కొంతమంది బట్టలు మారుతున్నాయి కానీ బతుకులు మారు. కొంతమంది 3 రకాల బట్టలు వేసుకుంటారు. ఎప్పుడెప్పుడు గుడికి పోయేటప్పుడేమో గుడి బట్టలు, బడికి పోయేటప్పుడు బడి బట్టలు, ఇంటికి పోయేటప్పుడేమో ఇంటి బట్టలు, స్కూల్ డ్రెస్, ఇంకా చర్చ్ డ్రెస్, ఇంకా వైట్ డ్రెస్, ఇంకా నైట్ డ్రెస్. ఓహో, అదొకటి నేర్చుకున్నాం. ఏం మారుతున్నాయి? బట్టలు మారుతున్నాయి కానీ బతుకులు అదండి. అట్లా కాదు, నువ్వు ఏ బట్టలు వేసుకుంటే నీ ఇష్టం, అది తప్ప అనేది లేదు. కాకపోతే మన శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు ఎందుకు వేసుకోవాలి చెప్పండి? ఎండకు, వర్షానికి, చలికి కప్పుకోవడానికి. అది మెయిన్ ఉద్దేశం. మధ్యాహ్నం నేను యవనస్తుల మీటింగ్ చెప్పినా, మీరందరూ రాలేదు కానీ చాలా మంచి మంచి విషయాలు చెప్పినా కదా. యవనస్తులు చదువుతుండ్రా ఉన్నారా? పెద్దోళ్ళు కూడా వచ్చారు కొంతమంది. ఏమైనా అర్థమైందా మీకు డ్రెస్సుల గురించి? వెరీ గుడ్. చూసారా? అవన్నీ మీరు పోగొట్టుకున్నారు. వీళ్ళు కూడా చెప్పింది బాగుంటుంది యవనస్తులు. ఓకే, ఏదైనప్పటికీ చక్కగా దేవుడు అర్థమయ్యేటట్టుగా వాక్యం ద్వారా మాట్లాడాడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు పవిత్రత, పరిశుద్ధి ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు. ఒకటి, మన పిలుపు పరిశుద్ధమైనది. మూడోది, ఉండబోయే స్థలము పరిశుద్ధం. అందుకనికే హెబ్రీ 12 ఏమంటాడు? అందరితో సమాధానంగా ఉండండి. పరిశుద్ధత లేకుంటే ప్రభు దగ్గరికి మనము వెళ్ళలేము. మత్తయి 5:8 ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని ఉందా? బట్టలు శుభ్రం చేసుకున్నారు ధన్యులు అని ఉందే? అది కూడా ఉంది లేదా? బట్టలు శుభ్రం చేసుకోలేదా? అది కూడా ఉంది. అబ్బో తప్పు కాదు, అది కూడా ఉంది. ప్రకటన గ్రంథం 22:14 రాయబడి చూడండి. అందుకొరకే హృదయ శుద్ధి కావాలా, బట్టల శుభ్రం కూడా కావాలా. 2 శుభ్రత ఉండాలండి. కొంతమంది హృదయమే కావాలి అని చెప్పేసి కంపు మురికంపు వచ్చి పక్కన కూర్చుంటే వాడేమంటాడు అంటాడు. కొంతమంది స్నానాలు చేయరు, ఏం చేయరు.
అందుకోసం వాళ్ళు వచ్చి పక్కన కూర్చొని చెమట వాసన, ఏం వాసన, శిలువ వాసన, పెంట వాసన, కోడి పెంట వాసన, చుట్టదాగడి చుట్ట వాసన, బీడి బీడి కళ్ళు వాసన ఉంటుంది కదా. అట్ట వాసన ఉంటే పక్కన కూర్చున్నాడు ఖర్చు పెట్టుకొని ఏం చేస్తుంటే వాని పక్కన లేక అందుకు శుభ్రత అవసరం. ఒంటి శుభ్రత అవసరం, బట్టలు కూడా శుభ్రత అవసరం అండి. మన సమాజంలో ఉన్నాం. అందుకే నువ్వు సెంటు కొట్టుకోదు, పౌడర్ కొట్టుకోదు, అవి కొట్టుకోదు, ఇవి కూడా తప్పేం కాదు. అవన్నీ మీ ఇష్టం. కాకపోతే ఎక్స్ట్రా యాక్షన్లు చేయబాకండి, మేకప్లు పికప్లు చేయబాకండి, బిల్డప్లు చేయబాకండి. ఉన్నట్టు చేసుకోండి. పౌడర్ పూసుకుంటే తప్పేం లేదు. ఇవాళ లేకపోతే అది వచ్చింది మనం పూసుకుంటారు. లవ్లీ అంటే ఏం లవ్లీ? ఫెయిర్ అండ్ లవ్లీ. ఓహో ఏం పేర్రా? ఫెయిర్ అండ్ లవ్లీ. అయ్యగారేమో శిత ముగ్గులాగా ఉంటాడు, నల్ల ముగ్గులాగా ఉంటాడు, నల్ల కాకిలాగా పూస్తాడయ్యా. ఎందుకంటే ఫెయిర్ అండ్ లవ్లీరా. ఏడవతోలు పేరు ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా తెలుపు తెలిపే కాదు, నలుపు నలిపే కానీ అది ఇచ్చటోలో నువ్వు ఏది పూసి అవుతామమ్మా. అది కాదు. కొంతమంది ఏంటంటే పెద్ద ఎందుకు పోతానని చెప్పేసి అది పూస్తారు. ఏముంది లిప్ ఎర్ర కనపడుతుంటది. కోతి ముడిసిలాగా, కోతి ముఖంలాగా. కోతి కూడా వచ్చి కోరికలా కొనుక్కోవచ్చు. రాము తీసుకున్నావని. అవునా కదా? కోతి కూడా కోపం రావచ్చు. నా మూతి ఇది కోతి మూతి, నువ్వెందుకు వేసుకున్నావని. తెలివి తక్కువ. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన పెదవుల మీద ఏముందమ్మా? నిమ్మకాయ రసమా? దయారసము. సాంబార్ రసం కాదు. ఏం రసము ఉందా? అది నువ్వు లిప్టిక్ పూసుకుంటే పూసుకోకపోతేమి, నువ్వు ఇది అది పౌడర్ కొట్టుకుంటే కొట్టుకోకపోతేమి, నీలో స్వభావం చూడంగానే వీళ్ళు దేవుని బిడ్డలండి, ఆ బ్రదర్ అండి, ఆ సిస్టర్ అండి, అక్కగారు అన్నగారు, అబ్బా వాళ్ళు చదువులేకపోయినా విద్యలేని పామరైనా మా ఊర్లో మా గ్రామంలో మేము చూస్తున్నాం. అట్లా ఉండాలండి. అది ఆ సాక్ష్యం మనం కాపాడుకోవాలి. అందుకు దేవుడు మనల్ని పిలిచినాడు. ఆయన సారూప్యంలో మనం కనిపించాలి. మనల్ని తల్లు చూసినప్పుడు దేవుని బిడ్డలని అన్నారు. అందుకే మనం అది రావాలి, దైవ స్వభావంలోకి రావాలి. రైట్? ఎలాగొస్తామంటే దినదినం మనము దేవుని దగ్గరగా వస్తున్నప్పుడు వస్తాం. దేవునికి దగ్గరగా, లేకపోతే రాము. కాబట్టి ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాం నేర్చుకోనండి. దూరంగా ఉండవద్దు దేవునికి. ఎంత దగ్గరగా ఉంటే అన్ని దేవుడు ఎక్కువ విషయాలు బయలుపరుస్తాడు. శిష్యులందరూ ఎక్కువ దగ్గర ఉన్నవారు ఎవరు? బైబిల్లో ఎక్కువ దేవునికి దగ్గర ఉన్నాడు అంటే ఒక ఆయన. చెప్తున్నాను, ఏం చెప్తున్నాను? ఎక్కువ దగ్గరకు దేవుడు భుజం మీద అనుకున్నట్టుగా ఒక ఆయన పేరు. వెరీ గుడ్. ఏం పేరు? ఆయనకే బయలుపరిచాడు అనేక సత్యాలు. యోహాను సువార్త, యోహాను పత్రిక, ఇంకేంటిది ప్రకటన గ్రంథం. ఎట్లా వచ్చినాయి మర్మాలు? దూరంగా ఉంటేనా దగ్గర ఉంటేనా? అంతే. నువ్వు నేను దేవునికి ఎక్కువ దగ్గర రావాలి. చివరి దినాల్లో సహవాసం ఎక్కువ గడపాలా, దేవుని పిల్లలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయాలా, అన్నిటితో తక్కువ చేయాలా, దేవుని సేవల దగ్గర రావాలా, దేవుని మందిరానికి రావాలా. ఎప్పుడు టైం దొరికినప్పుడు మందిరము, ఇల్లు, దేవుని, నీ యొక్క పని, నీ పొలం పని, వ్యాపారం ఏదో, కానీ దేవుని బిడ్డలతో సహవాసము నీకు లాభం. అది నేను అనుభవించి పొందినాను. యవన ప్రాయం నుంచి 19 సంవత్సరాల నుంచి దేవుని నమ్మిన తర్వాత నుంచి దేవుని ఇల్లు అంటే ఎక్కడ పోయినా, ఏ ఊరు పోయినా, ఏ రాష్ట్రం పోయినా ఫస్ట్ ప్రియారిటీ నేను ఫోన్లు చేసి ఎక్కడ మందిరం ముందు ఎత్తుకొని పోతా. వాళ్ళు ఏ భాష అయినా ఏదైనా కూడా అర్థం లేకపోయినా ఎట్లా కూడా అడ్రస్ కనుక్కొని ఆడికి పోతే దేవుని మందిరానికి పోవాలా ఫస్ట్ అని. అట్లాంటి ఆశ మనకు కలిగి ఉండాలి. 102 ఏముంది? దేవుని మందిరానికి ప్రజలు వెళ్తామంటే నా హృదయము ఏడ్చింది అన్నాడు కదా ఆయన. ఏడవలేదా? కొంతమందికి ఏడుపు ముఖమే. ఎందుకు? మందిరం అంటే ఏడుపు, మీటింగ్ అంటే ఏడుపు, ఈటింగ్ అంటే ఇదా మొక్కే బొక్కే ఇదా. ఆడమాత్రం ఏడుపు లేదు. అవునా కదన్నా? ఈటింగ్ అంటే ఏడుపు, ఈటింగ్ అంటే ఆహా ఏమైనా ఉందా 20 స్పెషల్? ఉందంటే అటువా 3 సెల్లు గారు లేకపోతారు. 3 సెల్లి రావే ఆడికి. ఈటింగ్ అంటేనే ఈటింగ్ అంట. అది కూడా లేచి వస్తుంది. ఎప్పుడు రాంది కూడా వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను? నవ్వాలని కాదు, ఉన్న విషయాలు చెప్తున్నాను. అట్లానే మీరు ఆత్మీయంగా తెలుసుకోవడానికి. రైట్. మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనసులో తలంపు. ఈ 4 ప్రశ్నల జవాబు ప్రాముఖ్యమైనది అని చెప్పండి. దేవుడు ఎందుకు పిలిచినాడు? అది మనం మెయింటైన్ చేయాలి. ఎప్పుడు మనం ఏదో రకంగా అపవిత్రత వస్తుందండి మనకు. నీకు ఇష్టం ఉండదు చేయాలని.
ఇప్పుడు బట్టలు వేసుకొని పోతున్నాం రోడ్డు మీద, ఎవడో మట్టేస్తాడు. నీకు ఇష్టం ఉందా మట్టి వేయమని? మరి ముఖ్యంగా ఇలాంటి తెల్ల బట్టలు వేసుకున్నాం అనుకోండి, మచ్చలు క్లియర్గా కనపడతాయి. అందుకే నేను ఎక్కువ భాగము వాక్య పరిచయం ఉన్నప్పుడే వేస్తుంటా, కానీ ప్రయాణం ఇంట్లో కూడా వేసుకుని వేరే బట్టలు వేసుకుని వెళ్తుంటాను. వేరే దగ్గర ఇతర స్టేట్లకు వెళ్ళినప్పుడు వేరే డ్రెస్సులు వేసుకుని, ఎందుకంటే అది అవసరం. ఇంకా ప్రయాణాలు చేస్తే నల్లగా అయిపోతాయి మా బట్టలు. ఇంటికి పోతే హోమ్ డిపార్ట్మెంట్ ఎవరు సిస్టర్ అమ్మ, ఆమెతో తలకాయ నొప్పి, ఏందయ్యా ఏం బట్టలేది, ఇంత అధ్వానంగా ఉన్నాయి తెల్లయి, ఎచ్చబోతుంది మూడికి అంటారు అనమాట. ఇంకా వాళ్ళకెందుకు బాధ పెట్టాలని చెప్పి కొన్నిసార్లు అవాయిడ్ చేస్తాం తెల్ల బట్టలు. ఎందుకంటే ప్రయాణాల్లో చాలా తిరిగినప్పుడు ఎక్కడ మనకిష్టమే ఉండదు. ఎవడో వేసుకుంటాడు, గుట్కా కమ్మగా అంటాడు, వాడు అంటుంటే దత్తమంది పడుతుంది. అది ఎందుకంటే సారీ సార్, లేదు సార్ ఎరగ వేసినావు అయిపోయా, వాడు వాడలేక వస్తూ ఇవాళ రేపు నమ్ముతారు కదా, మరి ఏదో పెట్టుకొని కిట్టాను కిట్టను ఏందో ఏం మాట్లాడతారు అర్థం కాదు. ఇక్కడ తక్కువ అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ పిల్లలు కూడా నోట్లు వేసుకొని అదొక రకమైందంట, మన టేస్ట్ ఉంటుందంట, మత్తు అంట. అది ఈడ పెట్టుకుంటారు కింద. ఈ పెద్దవాళ్ళు చూసా ఎప్పుడన్నా, స్టీవెన్ చూసా ఎప్పుడన్నా ఈడ పెట్టుకొని ఏం మాట్లాడుకోవడం, నవ్వాలో ఏడవాలో అర్థం కాదు వాళ్ళు చూసినప్పుడు. నాకు వాడు అక్కడ కూర్చుంటే ఇక్కడ కంపొస్తుంది ఆ వాసన, నియంత్రణయనా అనిపించేది. ట్రైన్లో బస్సులో కొన్నిసార్లు పోయేటప్పుడు తప్పదు, నువ్వు కష్టం పట్టుకొని ఇంత కూర్చొని ప్రయాణంలో చూస్తాడు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు పవిత్రంగా జీవిస్తున్నావు, కానీ ఎవడెవడేం చేస్తావు అనుకోకుండా వేసేస్తుంటాడు. స్కూల్లో పిల్లలు ఏం చేస్తారంటే, గిట్టినోళ్ళు ఉంటే ముందరున్నోని వెనకలు ఉన్నోడు ఏం చేస్తారంటే, మౌనంగా పిల్లలు, ఈ పిల్లలు అంటే ఈ చిన్న పిల్లలు పెన్ను తీసుకొని ఏం చేస్తాడు, వాడు కోతి బొమ్మ పిట్ట బొమ్మ వేసి గమ్మున కూర్చుంటాడు. ఎవర్రా వేసిందంటే నాకే మెరక, వేసింది వీడే, అవునా కదా, ఎవడో చూసిట్టాడు, అరే వాడేసిండ్రా అంటే అప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటారు. పిల్లల పని అంతే. నీకు నాకు ఇష్టమే లేదండి, కానీ ఎవరో వేస్తుంటారు. అది సైతాన్ అయిపించే పని. మన జీవితాన్ని నిరుత్సాహానికి, పవిత్రమైన జీవితాన్ని అపవిత్రపరచడానికి వాడు చేసే ప్రయత్నాలు ఇవి. అందుకని పాట ఉంది, ఒక పాట పాడనా? అనుకొనని రీతి అపవాది వచ్చి, అనుకొనని రీతి నా జీవితమును నిరాశపరచే, నా జీవితమును నిరాశపరచే, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, అయినాను క్రీస్తు నా తోడనుందా, అయినాను నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తున్నా అనుకున్న రీతిలో ఏదో రకంగా తీసుకొస్తుంది. యోబుకు ఏమని అనుకున్నాడా చూసావా? 1వ అధ్యాయం 8వ వచనములో, 2వ అధ్యాయం 3వ వచనములో నిష్కారణముగా రాయబడింది బైబిల్లో. ఉందనా? ఏమి కారణము లేదు. యోబును కష్ట నష్టాలు తీసుకురావడానికి ఏం కారణమే లేదు. కానీ ప్రభు అంటాడు, నువ్వు నిష్కారణంగా నా భక్తుడైన యోబు గురించి నువ్వేం చేశావు, ఈ విధంగా తీసుకొచ్చావు. ఆయనను నన్ను మాత్రము ఎందుకు? యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుడు యందు భయము, భయము, అది ఈరోజు మనకు కావాలి. అది పరిశుద్ధత అంటే. పరిశుద్ధత అంటే ఏంటిది? భయం ఉండాలా? ఎంతమంది జీవితాల్లో భయం ఉంటే భక్తి ఉండదు, చూస్తుంటాము. భక్తి ఉంటే భయం ఉంటుంది, గాని అంటే పక్కనేముంది గూని. భయం ఉంది కానీ భక్తి లేదు, భక్తి ఉంది కానీ ఏం లాభం అండి? ఈ రెండు వెంబడి ఉంచాలా. అలాంటి వారిని దేవుడు ఈ పిల్లలు గాని ఈ పెద్దలు గాని తప్పకుండా దీవించడానికి 100% ఆధారం ఉన్నాయి బైబుల్లో. చూసారా? 115:13 వచ్చిన చదవండి. త్వరగా మీరు సాయం చేయాలా. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ హోలీ లైఫ్ లేకపోతే ఇంత బతికి ఇంత సేవ చేసి ఇన్ని మంత్రాలు కట్టి ఇన్ని బోధలు చేసి మనం ఆ రాజ్యం లేకపోతే ఏం లాభం అండి? అది మన అర్థం బాధ. పిల్లలనేమి పెద్దలనేమి అండర్లైన్ చేసుకోండి. తన యందు భయభక్తులు గల వారిని
అంతటితో ఆగాడు దేవుడు. నెక్స్ట్ మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాడమ్మా? వృద్ధి పొందిస్తాడు. అంతేకాకుండా సాక్ష్యం ఇతరులు ఇస్తారు. ఏమని? మీరు చదువు, భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత అన్నవారని చాలమ్మా అని అన్నవారని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇస్తారు. అట్లా దేవుడు చేస్తాడు. ఈ కుటుంబం అండి, ఈ ప్రాంతంలో, ఈ గ్రామం ఏం కమ్మా అమనగల్లో ఫలానా బ్రదర్ ఉన్నాడండి, ఆ కుటుంబం క్రైస్తవులు అంటే అట్లా ఉండాలి సాక్ష్యం. అలా అనిపించుకోకపోతే మనం రావటం, మందిరం, పాట పాడటం, ఆరాధించడం, బల తీసుకోవటం అన్ని ఎందుకు? నీకు సంతోషం ఉండొచ్చేమో, దేవునికి సంతోషం ఉంటుందా? ఒకవేళ మనుషులకు తృప్తి ఉండొచ్చేమో, వాళ్ళు రెగ్యులర్గా పోతారు మందిరానికి, ఎవరు పోకపోయినా ఆయన పోతాడు, ఆమె పోతుంది, ఏం లాభం? అందుకే భయం కలిగి ఉండండి. రెండోది భక్తి కలిగి ఉండండి. అప్పుడు దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు నువ్వు ఎవరైనా సరే, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు. ఈరోజు అదే దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీకు కావాల ఆశీర్వాదాలు అంటే చాలా మంది చూస్తుంటాను. అంటే నేను గర్వంగా చెప్పుకోను, కానీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు. అనేక సంఘాలు, చిన్న సంఘాలేమి పెద్ద సంఘాలేమి, తెలుగులో వాక్యం చెప్పటం, ఇంగ్లీష్లో వాక్యం చెప్పటం, హిందీలో వాక్యం చెప్పటం, ఇప్పుడు నేపాల్ భాష కూడా నేర్చుకుంటున్నా, నాగాం భాష కూడా నేర్చుకుంటున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలను చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకునే విషయాలు ఏంటంటే, కొంతమంది భక్తిగా ఉంటారు కానీ భయము కనిపించట్లేదు. కొంతమంది భయంగా కనపడతారు కానీ మాకు ముందర చూసినప్పుడు తర్వాత భక్తి వారిలో ఉండటం లేదు. అందుకొరకు ఈ రోజు మాట్లాడుతున్నట్టు ఇక్కడ వచ్చిన వారు పిల్లలేమి పెద్దలేమి ఏం కలిగి ఉండాలా? మీరు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోనండి. మీకు అర్థం కావడానికి ఉపమానం చెప్తాను. సారీ, ఎలాగంటే మంచి డ్రెస్ వేసుకొని, మంచి షూట్ వేసుకొని, అంటే మన భాషలో ప్యాంటు, మంచి బెల్ట్, టై, షూటు, కోటు, హ్యాటు, తర్వాత అన్ని టూటూలు, సూటు, కోటు, హ్యాటు, జోబులో నోటు, కాళ్ళకు 2 బూట్లు, అట్లా టూటూలు అట్లాంటివన్నీ వేసుకొని రోడ్డు మీద పోతుంటే ఏమంటారు? ఏం సూటురా, ఏమి కోటురా, ఏమి హ్యాటురా, ఏమి బూటురా, ఓహో అంటారు లేదా? అదే అనమాట. అయితే అలాంటి వ్యక్తి మన నగరంలో మెయిన్ రోడ్ లో మంచిగా డ్రెస్ వేసుకొని పోతున్నాడు, రాయమండ్సో లేకపోతే విమర్శో 20-30 డ్రెస్ రోడ్లో పోతున్నాడు. కానీ మళ్ళాకన్నా వింటున్నావా? ఏం చేస్తున్నాడు? పోతున్నాడు కానీ కాలుకు ఒకే ఒక బూట్ వేసుకొని పోతున్నాడు. నువ్వు కాదు, ఎవరు? ఆయన కాలుకు ఏం స్పీకర్ ఒకే ఒక బూటు. ఎవరో ఒక ఆయన అండి, ఏం బాగుందిరా అనుకుంటున్నాడు, అనుకుంటూ కాలు కింది దాగిపోయింది, కన్ను పోగానే అట్లా ఆగిపోయాడు, ఆశ్చర్యంగా అయిపోయాడు. నాకు డౌట్ వచ్చింది అనుకోని ఇంకొకరిని పిలిచిండు, రాన్నా అన్నాడు. ఏందిరా ఆ సూట్ చూడ సూపర్ అన్నాడు. అరే సూపర్ కాదు, ఇంకా రారా అన్నాడట. ఏందిరా బయట సూడు బట్టి బాగుంది, ఆడు చూస్తా ఉన్నాడు పైగా, అన్ని బాగుంటాయి, బాగుంది, షూ బాగుంది, హ్యాట్, కోట్, కాలుకి వచ్చేటప్పటికి ఆడిట ఆగిపోయాడు. బాగా అనుకున్నవరా నువ్వు అన్నాడట. అదే రాడు చెప్పడానికి పిలిచింది అన్నాడట. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పండి, 20,000 ఉన్నటువంటి ఆ డ్రెస్సుకు ఒకే ఒక కాలుకు బూటున్నందుకు విలువ ఉంటుందా? తీసి దిబ్బల బారేసినట్టే కదా అది. నీకు నాకు అంతేనండి, గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్తున్నానంటే, నీకు భక్తి ఉంది కానీ భయము లేదు, భయం ఉంది కానీ భక్తి లేదు. తీసి భయం దిబ్బల బారేసినట్టు విలువ లేకుండా అయిపోయింది నీ లైఫ్. దేవునికి అవమానం. అలాంటి బతుకొద్దు మనకు. బతికితే పవిత్రంగా బతికి పరలోకానికి వెళ్ళు. వద్దు నాకు బైబిల్ వద్దు, దేవుడు వద్దు, తిను తాగు నా ప్రాణమా, తినుము తాగుము, ఓ బైబిల్ గుడికే రా మాకు, నువ్వు అన్ని చెయ్యి, సావు సచిన కాడికి పోవాలా అంతే. కానీ ఒకే మార్గంలో ఉండండి. ఈ రోజు నుంచి చాలా మంది మిమ్మల్ని బట్టి దేవుని దగ్గర రావాలి, కానీ రాలేకపోతున్నారు. ఎందుకంటే నీలో అది చూపించలేకపోతున్నావు దైవత్వం. అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? రెండో ప్రశ్న జవాబు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఫలించటానికి, ఫలాలు పంచటానికి. అందుకోసం ఏర్పరచుకున్నాడు. రెండో ప్రశ్న జవాబు యోహాను 15:16. మూడో ప్రశ్న జవాబు ఎవరి కొరకు బ్రతకాలి? అమ్మ కొరకు, నాన్న కొరకు, మూలున్న ముసలిదాని కొరకు. కొంతమంది అంటారు కదా, ఎందుకు బతుకుతున్నావయ్యా? ఏం చేయాలయ్యా? ఇదిగో ఈ పిల్లల కొరకు బతుకుతున్నా. ఎంతమంది
ఇదిగో ఇంతమంది ఇచ్చారు దేవుడు, మంచిది. ఇంకేంటిది? ఏం చేయాలా చేసుకునేది, నా భార్య కొరకు బతుకుతున్నా. ఇంకా ఏం చేయాలా? అదిగో మా ముసలాం ఉంది, ఇంకా ఏ ముసలోడు ఉన్నాడు, వాళ్ళ కొరకు బతుకుతున్నా. ఇవన్నీ తప్పు కానే కాదు. 100% కరెక్ట్. వాళ్ళ కొరకు బతకాలా, వాళ్ళని చూసుకోవాలా మనం. కొంతమంది పొద్దుగూగులు ప్రార్థన దేవుడు అంటూ వాళ్ళని పట్టించుకోకపోతే ఏమవుతుంది? ఏమా రెస్పెక్ట్ ఇస్తారా నీకు? దగ్గరున్న సహోదరుని ప్రేమించడం లేదు, చూసుకోవటం లేదు. దేవుని ఏం ప్రేమిస్తావు? దగ్గరున్న ఆయనకి ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెట్టలేకపోతున్నావు, కాఫీ లేకపోతున్నావు, నీళ్ళు గ్లాస్ ఇవ్వలేకపోతున్నావు, వాళ్ళ ముసలి ముతుకోళ్ళు. దేవుడి గురించి ఏం మాట్లాడతావు? వేరే వాళ్ళు ఏమంటారు? అబ్బాయి అయితే దేవుడి గురించి చెప్తావు కానీ వాళ్ళ అమ్మకి దండం కూడా పెట్టేట ఆయనకి అంటే ఏమవుతుంది? మన సిగ్గు ఆడిపోతుంది, సిగ్గు సింగపూర్కి పోతుంది. అంటే సింగపూర్ ఉన్నోళ్ళు కూడా ఏం చేస్తారు? అమెరికాలో పలానా ఆయన అంటే XYZ సో ఆహా ఓహో అనుకుంటున్నారు ఆడ. అంతే కదా? మళ్ళకనా ఏందా వాళ్ళు సరిగా చూసుకోరంట. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ప్రార్థన మీటింగ్ అంట, ఆయన ముసలిదాని గురించి పట్టించుకోరు, వాళ్ళ తమ్ముని గురించి పట్టించుకోరు, వాళ్ళ నాన్న గురించి పట్టించుకోరు. అంటే మన సిగ్గు ఆడిపోతుంది, హైదరాబాద్ పోతుంది. అంటే హైదరాబాద్ ఉన్న మనుషులు డిస్కస్ చేసుకుంటారు అన్నమాట. ఎందుకు ఇవ్వాలి అవకాశం లేదు? వాళ్ళని చూసుకో. రెండోది 2 కొరింథీ 5:15 ఏం చేయాలి మనము? జీవించువారు, చదవమాట 15 వచ్చిన జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతులందిన వారి కొరకే జీవించాలి. ఇది తీర్మానం చేసుకోండి. 3వ ప్రశ్న జవాబు. ఈ రోజు నుంచి ఏం చేయాలా? అమ్మ నాయనను చూసుకో, అన్నను చూసుకో, తమ్ముని చూసుకో, మీ యొక్క బంధువులను చూసుకో, ఇరుగు పొరుగులను చూసుకో, అందరితో ఉండు మంచిగా, అందరికి సాయం చేయి, దేవుని కొరకు బతుకు. దొరికిందా దొరకలేదా? జీవించువారు రైట్ తమ కొరకు కాక తిరిగి లేచిన దేవుని కొరకే, ఆ దేవుని కొరకే జీవించడానికి ఈరోజు తీర్మానం చేసుకో. పౌలు తీర్మానం చేసుకుని ఏమో తీర్మానం చేసుకో చెప్పండి? బ్రతుకుటైతే క్రీస్తే, చావు అయితే నాకు లాభం అన్నాడు. అంటే మనము ఈ లోకంలో 2 కొరింథీ 5:15 ప్రకారంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. మనం ఎవరైనా సరే ఇప్పటిదాకా తీసుకోలేదా? ఈరోజు తీర్మానం చేసుకోండి. అది ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యం. 3వది. 4వది ప్రశ్న ఏం చెప్పాం మనం? ఎవరి కొరకు, దేని కొరకు మనము ఎదురు చూస్తున్నాం? చెప్పండి ఇప్పుడు మీరు జవాబు. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం మనం? అయ్యా దేవుని కొరకు, కరెక్టే. ఇంకెవరు అంటున్నారు? దేవుని రాకడ, అది కూడా కరెక్టే. అయితే కరెక్ట్ ఇంకా కొంచెం చెప్పండి. రాకడేంటి? ఏం రాకడ? అది కరెక్ట్, అట్లా చెప్పాలా. ముందు రాకడ వచ్చింది, వెళ్ళిపోయింది మొదటి రాకడ. ఇప్పుడు దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఎక్కడుంది ఈ వాక్యాధారాలు? 2 ఆధారాలు ఉన్నాయి. అందుకే ఆ ఆధారాలు పట్టుకొని ప్రార్థన చేయాలా రోజు. నువ్వు ఉందా? అపోస్తలకార్యం 1:11, యోహాను సువార్త 14, 2 విషయాలు రాయబడి ఉంది. ఏముంది? నేను మరలా వస్తాను, అందుకే ఎదురు చూస్తున్నాం. గలిలయ మనుషులారా, ఈ యేసు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చును. కాబట్టి యేసు ప్రభు యొక్క 2వ రాకడ కొరకు మనం అందరము ఎవరు? ఆయన నమ్ముకున్నవారు. దాంట్లో 2వ ప్రశ్న ఏంటంటే, ఇంకా దేని కొరకు ఎదురు చూస్తున్నాం మనము? అమ్మా ఉండబోయేది. దాని పేరేం పేరు? నిత్య రాజ్యం, పరలోక రాజ్యము. రైట్, కరెక్ట్. ఎక్కడున్న వాక్యము? 11:10 హెబ్రీ. ఇందుకొరకే ఈ 4 ప్రశ్నలు మీకు జనరల్ గా చెప్పాను. ఇప్పుడు చదవండి. హెబ్రీ 11లో అబ్రహాము మనకు మోడల్ గా ఉన్నాడు. అబ్రహాము ఏలయనగా ఆయన పునాదులు గల రైట్. ఇదండి మనం కూడా అదే ఎదురు చూస్తున్నాం. ఆ రాజ్యం కోసం వెళ్ళటానికి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. రెండోది ఆయన రాజ్యంలో కూడా మనము ఎప్పుడు ఉంటామా పాట పడతారా? ఏం పాట? ఎదురు చూచెదము దృఢపునాది గల పట్టణమునకై దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు. ఇది మన నిరీక్షణ. అందుకే 4 ప్రశ్నలు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభా నాకేదైనా బయలుపరచున్నప్పుడు ఇవి నాకు బయలుపరిచినాడు. మొట్టమొదటి ప్రశ్న ఏంటిది?
ఎందుకు పిలిచినాడు? చాలా పిలుపులు ఉన్నాయి, అవన్నీ అవసరమే, కానీ వాటికన్నా ప్రాముఖ్యమైనది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు చూడు, విఐపి అంటారు చూడు. విఐపి ఏమైపి? ఎవరు విఐపి అంటే? ఎమ్మెల్యే ఎంపీలు ఎవరిని వస్తే బోర్డు పెడతారు కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ఇది విఐపి. ఏంటిది? పరిశుద్ధంగా జీవించటం. బహుమానాలు ఇస్తానాడు, ఆశీర్వాదిస్తానాడు, అవన్నీ ఓకే, కానీ పరిశుద్ధత లేకుండా ఇవన్నీ జీవిస్తే నీకు అవి వస్తాయా? వాడుకోడు కూడా దేవుడు. వాడుకున్నా నువ్వు అనుకుంటావు, నన్ను వాడుకుంటున్నాడు దేవుడు, వల చేస్తున్నాను అనుకుంటా, కానీ దేవుడికి సంతోషం ఉండదు. లాస్ట్ లో కర్ర, గడ్డి, కొయ్య, కాలు ఆ దినమున అగ్నియే పరీక్షిస్తుంది. అప్పుడు బయటపడుతుంది నీ సంగతి నా సంగతి. అక్కడ బయటపడేది ఎందుకు? ఇప్పుడే మనం సరిదిద్దుకుంటే చాలు, ఇప్పుడే చెప్పగలిగితే చాలు. మన అంతరాత్మ చెప్తుంది, మనుషులు చెప్తారు, దేవుడు చెప్తాడు మన యొక్క జీవితం ఎలాగుందో. ఆనాడు కాదు, అక్కడికి ఎందుకు? ఇక్కడే సరిదిద్దుకోవాలి. అందుకే సహవాసం ఇచ్చాడు, అందుకే సేవకులు ఇచ్చాడు, అందుకే వాక్యోపదేశం ఇచ్చాడు. వాక్యం ద్వారా ఏం చేస్తుండు? ఉదక స్నానము చేసి పరిశుద్ధపరిచి నిర్దోషంగా నిష్కలంకుల దేవుడి దగ్గర నిలబెట్టడానికి ప్రిపరేషన్ చేస్తుండు రెండవ రాకడ వరకు. రైట్. ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏంటిదంటే రెండో ప్రశ్నలో, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు నన్ను ఏర్పాటు. దాంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయాలు 1-2 చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అయితే ప్రాముఖ్యమైన ఏంటిదంటే అక్కడ 5 సంగతులు ఉన్నాయి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే అక్కడ ఫలించటానికి, ఫలాలు మనం పంచటానికి, నిలిచిన తర్వాత పంచటానికి. ఇప్పుడు ఈ రెండో ప్రశ్న జవాబుగా యోహాను సువార్త చదివినమే 15వ అధ్యాయంలో ఫలాలు ఫలించాలంటే, ఫలాలు మనము మరి తెలుసుకోవాలంటే ఒక 5 విషయాలు అక్కడ ఉన్నాయి. అందులో 1-2 ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేసుకొని మనం త్వరగా ముగించుకుందాం. మొట్టమొదటిగా ఫలించాలనేది ప్రతి ఒక్కరికి ఆశ. ఆది కాండంలో మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? మానవుని చేసినప్పుడు మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? 28వ వచనంలో ఏమన్నాడు చెప్పండి? మీరు ఏడ్చి నిద్రపోండి, మొత్తుకోండి అన్నాడా? ఏమన్నాడు? మీరు కాదు, నేను చెప్తున్నా, మీరు ఫలిస్తారు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి, లోపరుచుకోనండి అన్నాడు. అదే వాగ్దానం ప్రపంచం అంతటితో మనం చూస్తున్నాం, ఆ ఫలితం. అయితే ఫలములు ఫలించాలంటే కొత్త నిబంధనకు వస్తేప్పటికి యోహాను సువార్తలో దేవుడు 15వ అధ్యాయంలో ఒక దృష్టాంతం చెప్పాడు. మనం రక్షణ పొందిన వారి విషయం. ఇప్పుడు ఆదాము ఎవరైతే మన దగ్గర లేరు కదా, మనం ఉన్నాం. మన గురించి మనం ఎలాగ ఫలించాలని? బహుగా ఫలించాలని. చదవండి 15:8 వచనములో ఏముంది అక్కడ? యోహాను 15:8. అది ఆయన ప్లాను. మీరు బహుగా ఫలించవలనని, రైట్, నా శిష్యులు, నా బిడ్డలు అని అనిపించుకుంటారు. లోకం మిమ్మల్ని, మనల్ని అందరినీ సాక్ష్యం ఇస్తుంది. రైట్. ఇక్కడ బహుగా ఫలించాలి అంటే మొట్టమొదటి దేవుడు ఏం చేస్తున్నట్టు మన దగ్గర నుంచి ప్రత్యేకమైన జీవితం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉందా వాక్యము? రైట్. మొదటి నుండి వచ్చిన చదవండి యోహాను సువార్త. సపరేటెడ్ అని రాయబడతాయి ఇంగ్లీష్ లో. రైట్. చూడండి, ఆ మాట గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేసుకోండి. మనందరూ రక్షణ పొందిన వాళ్ళమే, దేవుని బిడ్డలమే. ఇంకా ఫలించాలి, ఇంకా ఆశించిన రీతిలో దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడు. చదవమా. రైట్. ఇప్పుడు ఎక్కువగా ఫలించటానికి పనికిరాని తీగలు తీసివేయటం అంటే అర్థం ఏంటిది? వేరు చేయుట. ఇంగ్లీష్లో ఏమంటారు? సపరేట్. 2వ కొరింథీ దీనికి ఆధారంగా 6వ అధ్యాయము 16, 17, 18 వచనంలో మధ్య భాగంలో ఒక మంచి మాట ఉంది. చూడండి 18లో ఏముంది అక్కడ? రైట్. అది స్టీవెన్ అవుతున్నాడు, కరెక్ట్, చదువుతాను. కావున మీరు వారి మధ్య నుండి బయలువిడని ప్రత్యేకముగా ఉండండి. వింటున్నారమ్మా? వింటున్నారా? నిద్రపోతున్నారా? ఇది ఒక ప్రశ్న మళ్ళా. నిద్ర ఏందబ్బా అని. ఎందుకంటే మీరు నిద్రపోయేటాలి. ఇవి నాకు తెలుసు. పల్లెటూరులో 8 గంటలకే నిద్రపోయేది, 7 గంటలకే, 7కే మంచం ఎక్కుతారు. ఈరోజు మీరు ఎందుకంటే మీటింగ్ తర్వాత ఏముంది? ఈటింగ్. అందుకోసమే కాస్త మేలుకున్నారు,
లేకపోతే ఎప్పుడు అయిపోయేది. ఏం నిద్ర చెప్పాను నిన్న, ఈరోజే ఎప్పుడు ఏం చెప్పినా నాన్న? ఎన్ని రకాలు చెప్పాను? 2 రకాలు. కోడి నిద్ర, అది. కాబట్టి కొంచెం వినండి, ఇంక అయిపోతుంది త్వరగానే. మళ్ళా మనం వస్తామో రామో కలుస్తామో రామో తెలియదు, కానీ వచ్చినప్పుడు కొంచెం ఆలస్యం అయితే కూడా ఏం చేయాలా? తిట్టుకుంటూ ఇన్నుకుంటూ పోవాలా. నాకు సిగ్గు లేదు, బుద్ధి లేదు అనుకుంటూనే ఉండాలా మీరు. ఏమన్నారా? చాలా సంతోషం. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. కొంతమంది అట్లా కాదు, చిట్టుకుంటుంటారు, ముక్కులు మార్చుకుంటారు. కొంతమంది ఏంటంటే చెప్పలేక ఏం చేస్తారంటే అంటుంటారు అన్నమాట. అంటే అర్థం ఏంటిది? మీ శక్తినే బోల ఆపు అని చెప్పలేక. కొంతమంది కాళ్ళు కూడా ఇట్లా అంటే అర్థమైంది, నాకు ఓపిక లేదు, నీ బోధ ఆపు అని అర్థం. అంటే మీరు కాదు, కొంతమంది ఉన్నారు, మీరు చాలా మంచోళ్ళు. ఇంకా 2 గంటలు చెప్పినా కూర్చొని ఉంటారు, నాకు తెలుసు మీరు ఓపిక. కొంతమంది చెప్తానమాట, వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే టైమే, ఎప్పుడు చూసినా ఏదో అంటే మన దగ్గర వాచ్ లేదంటే వాళ్ళ దగ్గర వాచినట్టుగా. ఎందుకంటే బాధ. దావీదు భక్సింగ్ గారు వాక్యం చెప్తుంటే ఎవడన్నా నోరెచ్చటడా? ఏనా ఏం చెప్తున్నావు నువ్వు? 2 గంటలైంది ఇప్పుడు రాక ఏం పిల్లలు ఆనందం లేదని ఎవరైనా చెప్పిండా అన్నాడు. అందుకే అన్నాడు ఆత్మీయత, అందుకే అన్నాడు ప్రజలలో ప్రేమ, ఉజ్జీవము, సహనము, అనేకమైనటువంటి దీవెనలు పొందాం, చూశాం కళ్ళారా. చాలా మంది భక్సింగ్ గారు ఎవరో తెలియదు పాపం. బైబిల్లో ఒక ఆయన నిర్గమకాండంలో ఉంటాడు, ఒక రాజు వస్తాడు, యోసేపు నెరగని తరం వచ్చిందంట. యోసేపు అంటే కోనాయ్ యోసేపు అంటుండే ఒకడు, కోరికేసి కాముకున్నాయి మాలు యోసేపు ఎవరో మనకు తెలియదు అంటున్నాడు ఒక రాజు. అలాగే నాడు భక్సింగ్ గారు కోనాయ్ భక్సింగ్ అంకున్నాయి మాలు అంటారు కదా పిల్లలు కదా. క్యా మాలూమ్ అంకుల్ తో క్యా బోల్ రా हमको नहीं समझते कौन है భక్సింగ్ దిఖాओ हमको అంటారు కదా పిల్లలు. అందుకే అప్పుడప్పుడు మనం చెప్తా ఉండాలా, దేవుని యొక్క దాసుల యొక్క ఫోటోలు చూపిస్తున్నారు. అయా వీళ్ళు దేవుని దాసులు. చూడండి స్కూల్లో ఏం చేస్తారు, గాంధీ బొమ్మ, ఇంకా నెహ్రూ బొమ్మ, అమ్మ బొమ్మ, ఏమమ్మా ఇందిరమ్మ బొమ్మ, ఇంకా ఇంకోరు సూర్య, అన్ని బొమ్మలు పెట్టారట. ఇప్పుడు అవి కూడా పెట్టారట బొమ్మ, తోకతొండాల బొమ్మలు. ఎందుకు చెప్తున్నానంటే జ్ఞాపకం మర్చిపోతారని. అందుకే దైవజనుల యొక్క విషయాలు కూడా మనం అప్పుడు తెలియపరుస్తున్నారు. అందుకే మీరు చెప్పకపోతే మీ పిల్లలు చెప్పలేరు, వాళ్ళ పిల్లలకు చెప్పలేరు. అందుకే చెప్తూ ఉండాలి, ఇవి సత్యాలు ఇవి. రైట్. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం రాయబడిందంటే బహుగా ఫలించడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ప్రత్యేకమైన జీవితం, సపరేటెడ్ లైఫ్. చెప్పండి ఇంగ్లీష్ లో, సపరేటెడ్ లైఫ్. పలకండి, సపరేటెడ్ లైఫ్, ప్రత్యేకమైన జీవితము. ఆదికాండం 1:4 చదవండి. దేవుడే సపరేట్ చేశాడు. ఎవరిని చేశాడు చూద్దాం. ఆదికాండం 1:4 త్వరగా. ఆదికాండం 1:4 దొరకరా? ఎంతసేపు మీరు? రైట్, ఆగండి. వెలుగును చీకటిని అంటే దేవుడు కలిసి ఉండమన్నాడా? ఆయన వేరు చేసినప్పుడు మరి మనం కూడా దేవుని పెట్టిన తర్వాత బహుగా ఫలించాలంటే ఏం చేయాలా? మీరు ప్రత్యేకంగా ఉండాలి, వేరుగా ఉండాలి. ఎవరితో వేరుగా ఉండాలి? లోకములో ఉన్నాం, లోక ప్రజల మధ్యలో ఉన్నాం, వాళ్ళ క్రియలు మన క్రియలు వేరుగా ఉండాలి. వాళ్ళతో ఉండాలి, కానీ వాళ్ళ క్రియలు మనలో ఉండొద్దు. మీకు అర్థం కావడానికి 3 ఉపమానాలు చెప్తాను, గుర్తుపెట్టుకో. ఓడ, షిప్ తెలిసిన? ఓడ ఆడ ఉంటుంది, మన ఇంటి ముందరే ఉంటుంది కదా, చెరువుల్లో ఉంటుంది, రైట్, ఇంకా నదుల్లో ఉంటుంది, ఇంకా సముద్రంలో ఉంటుంది పెద్ద పెద్ద షిప్పులు. అవునా? ఓడ నీటి మీదనే ఉండాలా, నీటి మీదనే ప్రయాణం చేయాలా. బయటకు వచ్చి నేను రైలు ఎక్కుతానంటే, మీరు బస్ స్టాండ్కి వస్తానంటే, పట్టాలు ఎక్కుతానంటే కాదు, అది నీటి మీదనే ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఆ ఉపమానం ఎందుకు చెప్తున్నానంటే, నీటి మీద ఓడ వెళ్తుంది, కానీ ఎప్పుడైనా గమనించినారా? నీరు మాత్రం ఓడలోకి వస్తే ఏమవుతుంది? క్రైస్తవుడు ఎక్కడ ఉండాలి? లోకములో ఉండాలి, కానీ లోకము లోపలికి రావద్దు, మునిగిపోతాం. నెంబర్ 1. నెంబర్ 2, చేప.
ఎక్కడ ఉంటుంది ఆయన? అది ఇంట్లో ఉంటుంది, చెరువులో ఉంటుంది, ఇంకా దాని బతుకంతా నీటిలో, బయట వేస్తే చచ్చిపోతాడు. విశ్వాసి కూడా లోకంలోనే ఉండాలి. నాకు లోకంతో పని లేదు, ఊరు బయట ఒక గుడిసేసుకుని ఆన్నే ఉంటా, డ్రెస్ మార్చుకుంటా, ఎర్ర రంగు వేసుకుంటా, కాషాయం బట్టలు వేసుకుంటా, నాకు లోకంతో వద్దు, కొండల పైన ఉంటాడు, బతుకుతామా? దేవుడు అంటున్నాడు ఉండాలి లోకంతో పని. లోకం మనలో రానే చూడు, బైబిల్ రాయబడింది ఆయన పాపులతో ఉన్నాడు, పాపులతో తిరిగాడు, పాపంలో ఉన్న వాటితో ఉన్నాడు, కానీ పాపం ఆయనలోకి. అందుకే అన్నాడు మీలో ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు నాలో ఏముంది, పాపం ఉందని. అది దేవుని బిడ్డలకు లక్షణం. ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగంలో ఉండు, అందరు చెప్పాలి అరే ఆయన ఉద్యోగంలో పర్ఫెక్ట్ అండి, ఆయన లాంటి వ్యక్తి లేడు. వ్యాపారం చేస్తున్నావు, పర్ఫెక్ట్ అండి, ఆయన ఎంత తీసుకోవాలని తీసుకుంటాడు, నమ్మకం ఉంటాడు. పొలం ఆయన పర్ఫెక్ట్ గా ఉన్నాడండి, ఇంట్లో, స్కూల్లో, కాలేజీలో. ఇది మనం సాక్ష్యం కలిగి. చేపగాన బాగా గమనిస్తే బాగా నీళ్లు వరదలు ఈ కాలువల వచ్చినప్పుడు, కొత్త నీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు కొట్టుకొని పోతా ఉంటాయి. అది చేప ఏం చేస్తుందండి, ఇట్లా ఎదురుతుందా ఇట్లా పోతుందా అన్నా? ఏం చెప్తున్నావు? ఎదురు. దాని పేరేం పేరు? ఎదురీత. ఏమీత? నీళ్ళతో కొట్టుకోపోదు. నువ్వు నేను ఎదురీత. ఎవరికి? లోకానికి. అందరు సినిమాకి పోతుంటే నువ్వు ఆడిపోతున్న బయలు పట్టుకొని మందిరానికి ఎదురీత. అందరూ అక్క ఏమక్క సమ్మక్క సారక్క అంటే మనము ఇక్కడికి వచ్చినాము దేవుని యొక్క బిడ్డల దగ్గరగా. అలా అటపోతుంటే మనం ఇట్లా. ఎందుకంటే లోకంలో ప్రత్యేకత అనిపించుకోవాలి. తామర పువ్వు తెలుసా? ఎక్కడ ఉంటుందమ్మది? ఆ పువ్వు బురదలోనే ఉంటుంది. పైకి వచ్చినప్పుడు ఎంత చక్కగా ఉంటుంది, కానీ బురద అంటుకుంటుందా? ఉండేది ఎక్కడ? బురదలోనే. కానీ బురద ఉందా? నువ్వు ఉండేది ఎక్కడ? అన్నిల మధ్యనే. నువ్వు ఉండేది ఎక్కడ? పొగదాని దగ్గర పక్కనే. నువ్వెక్కడ? సినిమాలు చూసుకుని పక్కనే. నువ్వెక్కడ? కిల్లీలు వేసుకుని పక్కనే. కానీ అవి నీళ్ళు వస్తున్నాయా? అదండి ప్రత్యేకత. అందుకు ఏర్పరచుకున్నాడు. అంతేగాని వాటిని మాట్లాడను, నువ్వు సూర్యుడు తాగుతున్నావరా, నువ్వు కళ్ళు తాగుతున్నావరా, నువ్వు చుట్ట తాగుతున్నావరా, ఇది మాట్లాడరా అంటే ఏమవుతుంది? వాడిని పోగొట్టుకుంటాం మనం. వాని ప్రేమను మన ప్రేమ వాడికి చూడలేడు, వాని దగ్గరే ఉండవు. కానీ వాని అలవాటు నీలో వాని దూరం ఉండు. బ్రదర్ నేను తాగనయ్యా, నువ్వు దూరం కూడా తాక్కో, కానీ తాగొద్దు. నువ్వు నేను ఒకప్పుడు తాగొద్దు, నీ ప్రేమేనా అంతే. అది మెయింటైన్ చెయ్యి. అంతేగాని ఏం కాదు నేను వాటితో పాటు కళ్ళు దుకాణం పోయి కూర్చుంటా అంటే, సారా దుకాణం కూర్చుంటానంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? కొన్నిసార్లు వాడు బలవంతంగా ఏం చేస్తాడు? తెలియని విషయాలు ఉన్నాయి, తెలుసది ఆ విషయము. విశ్వాసులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఫంక్షన్స్ అని, క్లబ్లని, పార్టీలని స్పెషల్ గా ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళి నీకు ప్రమోషన్ ఇయ్యను, లేకపోతే ఒక కుక్కేసుకోకపోతే ముక్కేసుకోకపోతే వేసుకున్న వాళ్ళు ఉన్నారు. నిజమైన విశ్వాసం అసలు ఆడికి పోలేపోడు. ఎక్కడ? ఆ కళ్ళు దుకాణంలో పోయి కూర్చోవాల్సిన పని ఏమొచ్చిందేమో, ఆ సారా దుకాణానికి వెళ్ళాల్సిన పని వచ్చింది. వాడు ఫ్రెండ్ కావచ్చేమో, నువ్వు దూరంగా ఉండు. వాడు లోపల దాటుతానని వాన్ పక్కన కూర్చుంటా, పక్కన కూర్చుంటానంటే నా ఫ్రెండ్ అండి, భుజం ఫ్రెండ్ అండి, నా ఏం ఫ్రెండ్ అంటే భుజం ఫ్రెండ్. ఏదో కొత్త పేరు వచ్చింది. ఏం ఫ్రెండ్? భుజం ఫ్రెండ్. భుజం అంటే ఏంటి తెలుసా మీకు? ఏమా భుజం అంటే ఇది కాదు. భుజం అంటే ఏంటిదంటే చాలా హృదయంలో ఉన్న వ్యక్తి అని భుజం ఫ్రెండ్ అంటారు. హృదయం అత్తుకోయిపోవటానికి. దావీదు యోనాతాను తెలుసా? ఒక హృదయం ఏమైంది? తెలవేసుకుంది. అది భుజం ఫ్రెండ్ అంటే. అట్లా ఉండాలన్నమాట. అందుకే ఏం చేయాలా? వాడు సారా కొట్టుపోతే నువ్వు సారా కొట్టుకోవాల్సిందేనా? ఓదు వాడు ఎంత బాగా చెప్తున్నాడు. అట్లా ఉండాలి మనం. అందుకే బాగా చెప్తుంది మోసపోకుడి. ఎక్కడ? 15:33. ఎక్కడ? 1 కొరింథీయులో మోసపోకుడి. రైట్. దేవుడు ఎక్కిరింపబడాడు. ఇంకా 3 రకాలు ఉన్నాయి రెఫరెన్స్లు. ఇదొక రెఫరెన్స్ చెప్తున్నాను. 15:33. ఇది ఇంపార్టెంట్. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడాడు. అది కాదు మనుషులు ఇస్తే పక్కన పెట్టి గలతీ 6:7 అని పక్కన పెట్టి ఇప్పుడు 15:33 చెప్తున్నాను. తీసాను చదవండి త్వరగా. ఇంత హుషారుగా లేకపోతే ఎట్టయ్యా, త్వరగా ఇంకా ముక్కలు వేడి కాలేదంటే అవి ఉడుకుతా ఉన్నాయి. అవి అయిపోతే కదా వాళ్ళు పిలిచేది మనల్ని. కానీ త్వరగా మాట్లాడు 15:33 ఏముందమ్మా? రైట్. మోసపోకుడి, దుష్టుల సహవాసము మంచివారి నడవడిని. ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు మంచివాడివే, కానీ వాళ్ళతో పాటు వెళ్తున్నా అంటే
చాలా నష్టపోయేదానికి ఉంది. దూరంగా ఉండు, ప్రేమించు, ఇంతవరకు లిమిట్ లో ఉండు. అంతేగాని ఆ మురికి మాత్రం నువ్వు అంటుకోవద్దు. అది మెయింటైన్ చేయాలి. ఎందుకు? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఫలించటానికి. అంతేకాకుండా బహుగా మనము ఫలించటానికి. దాని కొరకు ఎలాగుండాలి? మనము ప్రత్యేకంగా తీర్మానం చేసుకో. ఈరోజు నువ్వు నేను బహుగా ఫలించాలంటే లోకంలో ఉంటాను, కానీ లోకం నాలోకి రాకుండా నేను జీవిస్తాను. అట్లా కాకుండా నేను అత్తుకొని పోతా, వాళ్ళతో పోతానంటే నష్టపోతావు. ఒక చిన్న ఉపమానం అర్థమయ్యేటట్టుగా ఒక మీకు మైండ్లో దీనికి దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది, మంచి నిలవని చెడుపు వేయడానికి జరిగిన విషయము. ఇది కథ కాదు, ఒక విషయం జరిగింది. ఒక వ్యక్తి, ఒక రాజు అంటే ఒక దొర కుమారుని వేటకు తీసుకెళ్లాడంట. వేటకెళ్లి వచ్చే సమయంలో జీపులో పిల్లవాడు మిస్ అయిపోయాడు. 2-3 సంవత్సరాల పిల్లవాడు. చీకటి అయిపోతుంది. అప్పుడు లాస్ట్కు ఏంట్రా అని చూస్తే చీకటి అయిపోయింది, పిల్లవాడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. రాత్రి అయిపోయింది, ఇక చీకటి అయిపోయింది. జీపు తీసుకొని ఇంటికి వచ్చి ఏడ్చుకుంటూ భార్యతో చాలా బాధపడుతున్నాడు, చెప్పుకోలేక. ఏంటి బాబు, వెంటనే తెలిసిపోయింది. ఏడు పిల్లవాడనంటే పిల్లవాడు అడవిలో మిస్ అయిపోయినాడు. రాత్రి అంతా భార్య భర్త నిద్ర ఉంటుందా? ఎవ్వరికి ఉండదు, ఏ కన్న తల్లికి ఉండదు. అయితే నెక్స్ట్ పొద్దున్నే లేచాడు, చాలా మంది తీసుకెళ్లి మొత్తం వెతికాడు, దొరకలేదు. అయిపోయింది, 1 వీక్ అయిపోయింది, 15 days అయిపోయింది. ఆ తర్వాత ఒకరోజు బాగా ట్రై చేస్తూ ఉంటే ఒక చిన్న గుహ, ఏమంటారు దాన్ని, అడవిలో సొరంగం ఉంది. సొరంగం అంటే మీకు అర్థమవుతుందా? ఇక్కడెక్కడ ఉంచుడు, అది రుద్రమదేవిది అది సొరంగం ఉందంట, అందరు పోతారంట, ఇక్కడికి దూరి ఆడ వెళ్తారంటారు చూడు, అదే అట్లాగా. ఏది అది? ఎక్కడది అమ్మా? ఏదో ఉంది ఇక్కడ ఖమ్మం జిల్లాలో, ఎక్కడ ఉంది ఒకటి, అది వరంగల్ దగ్గర. రైట్. సరే, అట్లాంటిది ఒక గుహలాగా ఉందంట. దాని లోపల నల్లటి మనుషులు ఉన్నారంట. వాళ్ళ మనుషుల మధ్యలో ఇలాంటి చిన్న పిల్లోడు ఉన్నాడంట. ఈ తండ్రి వాళ్ళు గమనించి, ఇదిగో పిల్లోడు ఉన్నట్టు కనపడుతుంది, చూస్తే నల్లటి మనుషులు. గన్ను తీసుకొని కాలిస్తే పిల్లోడు కూడా చచ్చిపోతాడని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, గన్ను ఇక్కడ బయట కాలిస్తే ఆ నల్లటి మనుషులు బయటకు వచ్చేశారు. వచ్చి కోపంగా చూసుకుంటూ పోతున్నారు. ఇంతకాలం నల్లటి మనుషులు ఎవరంటే చింపాంగిలు. కొండముచ్చులు పేరున్నారా? నల్లవి పెద్దగా ఉంటాయి. వాటి మధ్యలో పిల్లోడు ఉన్నాడు. ఎవడు? మిస్ అయిపోయినాడు. ఈ కొండముచ్చులు మనుషులు కూడా ఎత్తకపోతాయి, పెద్ద పెద్ద మనుషులను కూడా. తెలుసా మీకు? అంత పెద్దగా ఉంటాయి అవి. ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ ఉంటాయి అవి. తర్వాత తీసుకొచ్చి, అమ్మ దొరికారు నా కూడా కలిసి సంతోషం తీసుకొచ్చి ఇంట్లో పెట్టిగా బట్టలన్నీ ఉన్నాయి. ఏంటిది? వాసన. ఏం వాసన? కొండముచ్చుల వాసన. అవునా కదా? ఆ వాసన ఉంటే బట్టలు మార్చేసి, నీ బట్టలు మార్చేసి కూర్చోరని చెప్పేసి అని కూర్చోబెట్టినట్టు చేతి మీద. వాళ్ళమ్మ సంతోషంగా మన డ్రెస్ వేసి నీళ్ళు పెట్టాలి. అయితే ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడంటే వాడు అటు చూసుకుంటూ అంటున్నట్ట. ఇట్టొట్టుండు అని చెప్పేసి వెంటనే చూసేప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది, అరే ఈ కొండముచ్చులు ఏం చేసినాయి? ట్రైనింగ్ ఇచ్చినాయి. ఎవరు సహవాసం చేసింది పిల్లోడు? ముందు బాగానే ఉండా, ఎక్కడ? అమ్మనాయన దగ్గర. ఎవరు సహవాసం చేసిండు? మోసపోగుడి, దుష్ట సహవాసము, మంచోడు తెలిపేసింది. వాడు చిట్టు అంటున్నాడు. ఎందుకంటే అవి చిట్టు అంటాయి కదా కొండముచ్చులు. అదే జరుగుతుంది ఈనాడు. దేవుని బిడ్డ అనేక మంది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చిట గీరుకుంటున్నారు. ఏంది? అదే అలవాట్లు. ఆడు బొట్టు పెట్టి బోనాలు పెట్టి నువ్వు కూడా పెడుతున్నావు. ఆడు నుగ్గేస్తే నువ్వు వేస్తావు, వాడు సాంతలిస్తే నువ్వు చదువుతున్నావు. లేరా కొంతమంది? అయితే ప్రత్యేకత ఏంటిది? అందుకే ఫలాలు ఫలించడం లేదు. దేవుడు ఉద్దేశించిన ప్లాను నీలో నాలో నెరవేర్చబడలేదు. ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా నాతో మాట్లాడుతున్నావు, నేను చనిపోయేంత వరకు ప్రత్యేకంగా జీవిస్తాను, కానీ అందరూ ప్రేమిస్తాను. ఆ పాపపు జీవితము నేను ముట్టుకోను. అది ప్రత్యేకం. అబ్రహాము దీవించబడబోటానికి కారణం ఏంటిదంటే తమ్ముడితో ప్రత్యేకంగా లేదండి. ఎవరు తమ్ముడు? అబ్రహాం తమ్ముడు చెప్పండి. ఉందా బైబిల్లో? 13వ అధ్యాయం 11 వచనం చదవండి. ఆదికాండం. ఇది మొట్టమొదటి ఫలించడానికి సీక్రెట్ ఏంటిదంటే ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో ప్రత్యేకత.
రెండవది చూసుకొని మనము క్లోజ్ చేసుకుందాం. రైట్, 5 ఉన్నాయి కానీ 5 చెప్పడం లేదు, 2 విషయాలు చెప్తున్నాను. చదువునాను ఎవరైనా 11 వచ్చిన 3, 13, 11. కాబట్టి లోతు అండర్లైన్ చేయండి అన్నమాట. దే వర్ సపరేటెడ్ అంటే వారు ఒకరినొకరు వేరైపోయారు. ఒకరు తూర్పు, ఒకరు పడమరు, ఒకరు ఉత్తరం, ఒకరు దక్షిణం, వేరైపోయారు. అప్పటిదాకా అబ్రహామును దేవుడు దీవించినాడా? దీవించలేదు. తర్వాత వచ్చిన చదివితే 15, 16 వచనాల్లో అప్పుడంటాడు దేవుడు, ఇదిగో నీ సంతానాన్ని నిన్ను ఇప్పుడు దీవిస్తున్నాను. ఎందుకు? లోతు నుంచి ఏమైపోయినాడు? చూడండి ఆ మాట ఎక్కడ ఉంది? 13వ అధ్యాయము 15 కదా. ఎస్, విస్తరింపై ఆగండి అంటే ఇప్పుడు ఫలాలు ఇస్తానన్నాడు లేదా? ఇస్తున్నాడు. అంతవరకు ఫలాలు ఆయనకు లేవు. ఎందుకు లేవు? ఎవరితో ఉన్నాడు? లోతు. ఇప్పుడు బైబిల్ రాబడింది, లోతు కాపరులకు వీళ్ళ కాపరులకు మధ్య ఏమొచ్చిందంట? కొంచెం వైరం వచ్చింది. అంటే మన భాషలో, ఇంకో భాషలో కలహం వచ్చింది. ఇంకో భాషలో చెప్పాలంటే కొట్లాట వచ్చింది. ఇంకో మాట చెప్పాలంటే గుద్దుకుంటున్నారు. మన ఆంధ్ర భాషలో చెప్పాలంటే ఆడుచుకుంటున్నారు. తెలంగాణ భాషలో అరుచుకోవడం అంటే తెలుసుకుంటున్నారు. నీ సంగతి ఎంత, నా సంగతి ఎంత. అరుచుకోవడం అంటే ఏంటిది? తెలంగాణ భాషలో ఏంటి? తెలుసుకోవటం. కాబట్టి కొంతమంది రారా తెలుసుకుందాం నీ సంగతి నా సంగతి అంటే అది అరుచుకోవటం మొత్తం జరిగింది. అప్పుడు వేరేది. ఇంతకు లోతు అంటే అర్థం ఏం తెలుసిన? లోతు స్వభావము చాలా ముసుగు అంట. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారంటే స్క్రీన్. అది ఇది తెలుగులో తెర. దీని వెనకలు ఏముందో మీకు తెలుసు కదా. ఉంటారు ఆయన ఒకటి ఇక్కడ లోకల్ కాదు, బయట వాళ్ళు చెప్తున్నారు. బయట నుంచి వచ్చారు ఎవరు అమ్మా, ఎవరితో కొత్తగా ఫస్ట్ నాలాగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే దీని వెనకలు ఏముంది తెలుసా మీకు? ఒకటే మాట చెప్పండి, తెలుసా తెలియదా? తెలుసు. ఏముంది చెప్పు? తెలియదు. అంతే కదా. తెలుసు అంటే ఏముంది? వాడు అన్నాడు ఏముందిరా? గోడ. అది తెలుసు. మనకేం తెలుసు? ఏముందో తెలియదు. అది తెర. తెర వెనకలు ఏముందో తెలియదు. లోతు స్వభావం అంట అలాంటి స్వభావం అంట. ముసుగు స్వభావం, తెర స్వభావం. ఆ సపరేట్ అయ్యేంత వరకు దీవించబడ్డ కారణము ఆ బుద్ధి నుంచి సపరేట్ కావాలి. మీకు అర్థం కావడానికి ఒక ఉపమానం ఏంటిదంటే, ఒక ఊరిలో ఒక దొరగారు, ఇది కూడా జరిగింది, కథలు కాదు అది. ఒక దొరగారు మిషనరీస్ అంటే అర్థమైందా? మిషనరీస్ అంటే అర్థమైందా? మిషనరీస్ అంటే ఏమంటారమ్మా? మిషన్ కుట్టేటోళ్ళ మిషనరీస్ అంటే? మిషనరీస్ అంటే అర్థం ఏంటమ్మా? సువార్త చెప్పేటోళ్ళు. ఇంకా కొంచెం మిషనరీస్ అనేది ఎందుకు వచ్చిందో చెప్తున్నాను. మిషనరీ చాలా కాలం మిషనరీస్ వచ్చారండి. ఇప్పుడు నేను నాగాలాండ్లో ఉన్నాను. నాగాలాండ్లో ఒకప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మనుషులను కోసుకొని తినేవాళ్ళు, నరమాంస భక్షకులు. ఒక మిషనరీ అక్కడికి వెళ్ళి సువార్త చేసి దేవుని వాక్యం చెప్పడం వల్ల ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 క్రైస్తవులుగా ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం ఎవరంటే నాగాలాండే. విన్నారు ఎప్పుడైనా? ప్రతి గల్లీకి చర్చిలు ఉన్నాయి, ప్రతి గల్లీకి పాస్టర్స్ ఉన్నారు. అంతగా దేవుడు దీవించినాడు. వాళ్ళు క్రిస్టియన్ స్టేట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. 90% క్రిస్టియన్స్ ఉన్నారు. 10% అంతా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు బీహారీస్, బెంగాలీస్, అస్సామీస్ అంతా వచ్చి వ్యాపారాలు చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా చర్చికి ఆదివారం వెళ్ళాల్సిందే. అక్కడ అంత స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినాయి. అలాంటిది వాళ్ళు ఒకప్పుడు నరమాంస భక్షకులు. అంతేకాకుండా వాళ్ళు చాలా రకాల పురుగులు, జంతువులు, అసలు ఆకాశంలో పక్షులేం కనిపించవు అక్కడ. కాకులు, కొంగలు, పిట్టలు రకరకాలు తింటారు. చివరకు మంచి టేస్ట్ అంట వాళ్ళకి తినేది. ఏం బిర్యానీ తెలిసిన? ఓ రోజున పోతే తిమ్మాపూర్లో, సార్ మా దగ్గర రండి వాక్యం చెప్పిన తర్వాత మంచి స్పెషల్ భోజనం పెడతామండి. ఏం భోజనం అన్నా? అదేనంటే కుక్క బిర్యానీ అన్నాడు.
నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాదు. ఇదేంద్రా బాబు మంచి బిర్యానీ అంటే కుక్క బిర్యానీ అంటే ఇట్ ఈస్ వెరీ టేస్ట్, యూ డోంట్ నో, యూ కమెంట్స్ ఈట్ అన్నాడు అనమాట. అమ్మో నేను ఆడ ఈటు, నా మీట్ వద్దు నీ ఈట్ వద్దురా బాబు అనుకోలేదు. వద్దులే సార్ నాకు ఆ బిర్యానీ వద్దు ఏమొద్దు మేము తినను అన్నాను. నో నో ఇట్ ఈస్ వెరీ టేస్టీ, యూ డోంట్ నో, ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ ఇట్ అన్నాడు. నాకు వద్దురా బాబు అనుకున్నా, చెప్తున్నాను. కానీ వాళ్ళు అది పెట్టలేదు, వేరే విషయాలు వేరే వెజిటేబుల్ సంబంధంగా అవి తినటం జరిగింది. ఏం చెప్తున్నా అంటే వాళ్ళు టేస్ట్ అంటే అది ఫోర్క్ అంటే ఏంటిది, పంది చాలా స్పెషల్ గా తింటారు వాళ్ళు. ప్రతి జంతువులు తింటారు. నరులు మాంసం తినేటోళ్ళకి ఇవన్నీ లెక్కన, ఏం లెక్క, పందులు కుక్క లెక్కన, ఏమాంసం తింటారు వాళ్ళు, నరమాంస భక్షకులే ఇవి ఇంకా లెక్కగా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మిషనరీస్ ద్వారా వాళ్ళ కనువిప్పును, మిషనరీస్ అంటే ఏం తెలుసునా, భాష రాకపోయినా భాష నేర్చుకుని సేవ చేసేవారు. అర్థమైందా మీకు? నీ భాష నాకు తెలియదు, నా భాష నీకు తెలియదు, కానీ సువార్త అందించాలి, అది మిషనరీస్ సేవ. అలాంటి ప్రదేశాల్లో స్టార్ట్ అయింది పరిచర్య నాగాలాండ్ లో. అందుకు ఆ స్టేట్ ఇప్పుడు దేవుడు బాగా దీవించినాడు. వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే నేను 5 విషయాలు నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి. ఫస్ట్, ప్రతి ఆదివారం మందిరం ఎన్ని పనులున్నా కానీ ఎగరగొట్టరు వాళ్ళు. ప్రతి పిల్లవాడు పెద్దవాడు బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్తారు. రెండోది, మందిరం కడుతున్నామంటే వాళ్ళు మందిరం డబ్బులు కాదు లెక్క పెట్టి వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చి మందిరానికి సపోర్ట్ చేస్తారు. నెంబర్ 3, ఎవరన్నా ఒక వ్యక్తిని వాళ్ళ కుటుంబంలో ఒక్కరినన్నా మిషనరీగా ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పంపాలని సమర్పించుకుంటారు, కుమారును కుమార్తెను. 3, 4వది, ఎవరన్నా సేవకులు పాస్టర్స్ ఎవరైనా సువార్థికులు వాళ్ళ ఇళ్లకు వచ్చి ప్రార్థన చేస్తే వాక్యం చెప్తే ఒట్టి చేతులతో ఎన్నడూ పంపరు. వాళ్ళకి తోచింది ఎంత గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా ఎక్కువ సేవ చేయమంటారు. 4, 5. 6వది ఏంటిదంటే వాళ్ళు తప్పకుండా దేవుని ఈ సువార్తను క్రిస్టమస్ ను గురించి సువార్త ప్రకటించడానికి అన్యులకు కూడా ప్రతి వారింటి మీద చుక్క స్టార్ పెట్టిస్తారు. స్టార్ గానే పెట్టకపోతే వాళ్ళ తలకాయ తీస్తామంటారు. చూశారా ఎంత స్ట్రిక్ట్ గా? అందుకని అక్కడ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ బ్రాహ్మణులు కానీ బీహారీస్ కానీ ప్రతి ఒక్కరి ఇంటి పైన క్రిస్టమస్ ఏముంటది, అంత గట్స్ వచ్చినాయి వాళ్ళకు, అంత ధైర్యం వచ్చింది వాళ్ళకు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వాళ్ళు దేవుని కొరకు అలాగా నిలబడ్డారు. ప్రతి ఒక్క కుటుంబం. బలహీనతలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, అవి మనం చూడవద్దు. బైబిల్ రాయబడింది కదా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శాస్త్రుల పరిచయం గురించి 3 విషయాలు వాళ్ళు నమ్మకం చేశారు, 3 విషయాలు చేయలేదు. దేవుడు ఏమన్నాడు, ఏయ్ శాస్త్రుల పరిచయారా, మీరు పుదీనాలోను సోపులోను ఇంకా జీలకర్రలోను ఏం చేశారు, దశంభాగం ఇస్తున్నారు, ఇవ్వండి. మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు మేము మందిరాలకు కొత్తిమీర పండితే కొత్తిమీర తెస్తున్నావా అడుగుతున్నా, పుదీనా పండితే పుదీనా తెస్తున్నావా అడుగుతున్నా. ఏదో బియ్యం పడితే తెస్తాం కానీ టమాటాలు వంకాయలు సొరకాయలు ఎవడు తెస్తాడన్నా, ఎవడు మోసుకొస్తాడు అంటున్నావా? తప్పు. వాళ్ళ దగ్గర నేర్చుకుందాం మనం. ఎవరి దగ్గర? శాస్త్రుల పరిచయాలు చిన్న చిన్నవి ఇచ్చారు. అందుకే ప్రభు అన్నాడు, వాటిని మానక వీటిని చేయండి. ఏం మానేసినారు? నీతి లేదు, న్యాయం లేదు, కనికరం లేదు, ప్రేమ లేదు. ఎందుకండి? నీతి న్యాయం కనికరం లేకపోతే నీ దశమగా ఎవరికి కావాలి, నీ డబ్బులు ఎవరికి కావాలి? అందుకేమన్నానంటే ఇవి చేయండి, అవి కూడా చేయండి. ఇస్తారా? ఈరోజు తీర్మానం చేసుకుంటారా? అవును ప్రభా, టమాటాలు పండినాయి దేవుని మందిరానికి ఇస్తాను, గోంగూర పండింది సిగ్గుపడను ఇస్తాను, 10 కట్టలైతే ఒక కట్ట దేవునికి ఇస్తాను. ఇచ్చి చూడండి మీరు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు అలా చేశారు. ఎలా చేశారంటే దేవుని మందిరానికి వాళ్ళు వారమంతా పిడికలు బియ్యం డబ్బాలు పెట్టి డబ్బాలు తీసుకొచ్చి గుడ్లు, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, మిరపకాయలు. మలాకి 3:6 నా మందిరం ఏముండాలా? చాలా మంది ఈనాడు ఏం నేర్చుకున్నారంటే ఏదో వస్తాయి దశభాగాలు అవి ఎంతవరకు చాలు, ఇవన్నీ ఇవ్వకూడదని కాదు. మీరు ఇచ్చి చూడండి, మీరు లాభాలు పొందుతారు. నాగాలాండ్ ఇచ్చి చూసింది, లాభాలు పొందింది. ఈనాడు నాగాలాండ్ అంటే చాలా మందికి భయం తెలుసునా, అంత తెర్రలైపోయినటువంటి వాళ్ళు. దేవుడి విషయంలో భయం ఉంది, లోక సంబంధం కూడా వాళ్ళు తలకాయలు కోసి పారేస్తారు. అలాంటి టెర్రర్ అన్నమాట. ఇక్కడ నక్సలైట్స్ అన్నల్లాగా అట్లాగనమాట. ఎందుకు చెప్తున్నా అంటే రోషం దేవుడు అంటే వాళ్ళు. ఇంకా నీకు నాకు రోషం ప్రభు కొరకు బ్రతకడానికి ఈరోజు తీర్మానం చేసుకోవాలి. దేవుడిని ఏర్పరచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. రోషంగా బతుకుతాడు, రోషంగా మనం ఫలించాలి, ఇతరులకు మనం ఫలాలు ఇవ్వాలి.
అందుకే నేను ఏర్పరచుకున్నాను. నీకు చదువు లేదు, జ్ఞానం లేదు, ఆరోగ్యం లేదు, అందం లేదు, ఉద్యోగం లేదు, ఏం చూసి ఏర్పాటు చేసుకున్నావు చెప్పండి? ఏముందని నీ దగ్గర? నా తెలంగాణ భాష ఏమంటారు? సుఖనమ్మ బంగారం, సుఖమైన చెప్పండి, అదేమంటారు? సుఖమైన బంగారం. మనం ఏమన్నా స్వచ్ఛమైన తెలుగు భాష, మా తెలంగాణ భాష కావాలి నాకు. సుఖమైన బంగారం, సుఖమైన బంగారం. నువ్వు చూస్తే ఎలా ఉన్నావు నువ్వు, నీకు తెలుసు. ఇలాంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఎందుకంటే ఆయన ప్లాన్ ఉంది, ఆయన ప్రణాళిక ఉందండి. నువ్వు అందరం లేకపోయినా ఏర్పాటు చేసుకున్నాడు, నీకు ఆరోగ్యం లేకపోయినా ఏర్పాటు చేసుకున్నాడు, నీకు చదువు లేకపోయినా ఏర్పాటు చేసుకున్నాడు, నీకు మంచి ఉద్యోగం లేకపోయినా ఏర్పాటు చేసుకున్నాడు, నీ ద్వారా దేవుడి పని జరిగించడానికి. నువ్వేమనుకుంటావు? బాగా చదువుకొని మంచి జ్ఞానం ముందు వచ్చి ఉంటే వాళ్ళని వాడుకుంటాడు దేవుడు, నన్ను కాదని నువ్వు అనుకుంటున్నావు. ఎవరు చెప్పిండు అట్లా? నీకు సైతాన్ చెప్పిండోడు అంతే కదా. సైతాన్ అంటా ఉంటాడు, నువ్వేం ఆడుకుంటా, నిన్నేం ఆడుకుంటా, నీ ముఖం ఏమంటాడు? నీ ముఖం. అప్పుడు నువ్వేనా నీ ముఖం అనాలా? ఎవరిని? సైతాన్. పోరా, దేవుడు నన్ను వాడుకుంటాడు, నేనే దేవుని కొరకు కావాలి, నన్ను పిలిచిండు, నన్ను ఏర్పరచుకున్నాడు అంటే వాడు పారిపోతాడు లేదా? అది రెండో ప్రశ్న. నేను ఏర్పరచుకున్నాడు దేవుడు ఈ ప్రాంతంలో. అమనగల్లో చిన్న సంఘమా భయపడొద్దు, చిన్న మందా భయపడొద్దు, నేను ఏర్పరచుకుని మిమ్మల్ని. మీ దాని గొప్పగా నేను చేస్తాను, నువ్వుగా చేసేది నేనుంటా నీతోటిగా. గిద్దోనేమంటాడు? నేను చిన్నోన్ని, ఎన్నికలోని, నా జాతి ఎంత, నా గోత్రం ఎంత, నా ఊరెంత, నా బతికెంత అంటే ఏమన్నాడు? నోర్మై గిద్దోన్, నేను నీకు తోడుగలేనన్నా లేదా 6వ అధ్యాయంలో? అయితే ఏమయ్యా నోర్మై, నేను నీతో ఉన్నాను, చూసుకేం చెప్పిస్తాడు ఈ ద్వారా అన్నాడు. నువ్వు కావాలి దేవునికి, నువ్వు వాడబడాలి దేవుని కొరకు. నిన్నే నిలబెట్టి రాజ్యము ఆయన కార్యము నీ ద్వారా చేయిస్తానంటాడు. నువ్వేమనుకుంటావు? సాగులన్న రావాలా, వ్యక్తి మూతన రావాలా, అప్పుడైతే బాగుంటుంది కదా. వస్తామో ఎప్పుడో ఒకసారి, కానీ మిగతా కార్యక్రమాలు నువ్వే చేయాలి, నువ్వే వాడబడాలి, నువ్వే తిరగాలి ఊరంతా, నువ్వే సంపాదించాలి ఆత్మలు. ఇక్కడ ఎవరు వచ్చినా రాకపోయినా నిలబడండి ప్రభు కొరకు. ఏర్పాటు చేసుకున్నాడు ప్రాంతంలో. చిన్న మంద భయపడవద్దు, నేను మీకు రాజ్యము ఇవ్వబోతున్నాను. ధైర్యంగా ఉండండి. ఏమన్నా 10 మంది 20 మంది రైట్, నెక్స్ట్ ఇయర్ సంపాదించుకో 10 మంది, ఇంకో సంవత్సరం కోసం సంపాదించు. ఒక్కొక్కరు కొరకు ప్రయాసపడి, ఒక్కరి కొరకు 6 నెలలు 7 నెలలు ప్రయాసపడండి. ఎందుకు రారు ఆత్మలు? ఒక్క వ్యక్తికి నువ్వు కనపడేప్పుడు వాక్యం చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ప్రేమించి ఇలాంటి మీటింగ్లకు తీసుకొని రా. ఎందుకు చెప్తున్నానంటే మీటింగ్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది? ఈటింగ్ ఉంటుంది. వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. అరే బలందురా, మంచి ఛాన్స్ రా. ఒక ఆయన అలాగొచ్చి రక్షించబడి గొప్ప సేవకుడయ్యాడు. తెలుసా మీకు? తినడానికి తిండి లేకపోతే ఆడ పోయి తిందామని వచ్చాడంట మీటింగ్ లో. మీటింగ్ తర్వాత దేవుడు పట్టుకున్నాడు, ఈటింగ్ అయిన తర్వాత పట్టుకున్నాడు, దేవుడి కొరకు వాడబడుతున్నాడు. అందుకే మీరు ఇలాంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వండి. మీరు ఒక్కరు వచ్చి తినటం సావాసం కాదు, ఆత్మీయ వాక్యం తింటున్నారు, శారీరక తింటున్నారు, కానీ వేరే వాళ్ళకి వినిపించండి. మీరు తినిపించండి, వినిపించండి. ఏం చేయాలా? వినిపించండి ఫస్ట్, తర్వాత వినిపించండి. తీర్మానం చేసుకోండి. ఇలాంటి అవకాశాలు మనకు దొరకవు. ఇలాంటప్పుడు వస్తారు తప్పకుండా ఫ్రెండ్స్, స్నేహితులు వస్తారు, బంధువులు వస్తారు. ప్రేమతోటిగా నువ్వు 6 నెలలు కష్టపడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు బహుగా ఏం చేయాలా? ఫలించాలి. అది దేవుని ప్లానం. బహుగా ఫలించాలంటే కొంచెం ప్రయాసపడతాం. ఇప్పుడు ఆ మిషనరీ దగ్గర ఇంత చెప్పినా మీకు. మిషనరీ అంటే ఏంటిదమ్మా? భాష రాని వాళ్ళు భాష నేర్చుకుని సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా నాగాలాండ్ లో భాష నేర్చుకుంటున్నా. ఏం భాష? నాగామి. ఆ భాష నేర్చుకుంటే వాళ్ళతో నేను సువార్త చెప్పడానికి, హిందీ ఇంగ్లీష్ వచ్చు ఆల్రెడీ, వాళ్ళకు కూడా వచ్చు, కానీ నా ఆశ నాగామి నేర్చుకోవాలని. నేపాల్ నేర్చుకున్నాను, ఇంకా తెలుగు ఎలాగొచ్చు, హిందీ ఎలాగొచ్చు. ఆశ ఏంటంటే ఎక్కడన్నా వేరే స్థలాలకు వెళ్ళినప్పుడు భాష రాని వాళ్ళతో మనం భాష నేర్చుకుంటే ఏమవుతుంది? సువార్తను చక్కగా ఈజీగా మనము పంచగలము. అది నా ఆశ. సో ఈ మిషనరీ ఏం చేశాడంటే భాష నేర్చుకొని సేవ చేశాడు. చనిపోయే టైం వచ్చింది. ఇప్పుడు ఇంకా లాస్ట్ లో ఒక రూమ్ లో ఉండి బాధపడుతుంటే ఎవడో ఆ ఊర్లో ఒక ఆయన వచ్చి, అరే మీ అయ్యగారు బాగలేరని నాకు తెలిసిందండి, అయ్యో ఏమైంది అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచిందట బాధ. అవునండి మా అయ్యగారు బాగలేడు, వృద్ధాప్యం అయిపోయినాడు, చాలా అనారోగ్యం వచ్చిందన్న. సరే వెళ్ళిపోయిందంట. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఎలాగున్నాడు మీ అయ్యగారు, ఎలాగున్నాడు మీ దొరగారు? అయ్యగారు కాదు, ఏం పేరు? దొరగారు. అప్పుడు దొరలు అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? దొరలు, మిషనరీస్.
బాగానే ఉన్నారన్న, అది పర్వాలేదు అని. ఇప్పుడు ఈ విషయాన్ని ఈ సేవ చేసే సర్వెంట్ అప్పట్లో ఏమనే వాళ్ళంటే, విన్నారు ఎప్పుడైనా ఈ పేరు? మిషనరీకి సేవ చేసే వారిని సర్వెంట్స్, మనం సర్వెంట్స్ అంటమే, పని మనుషులు అంటమే. వాళ్ళు ఏమంటారు తెలిసిన అప్పట్లో? బట్లర్. చెప్పండి, బట్లర్. ఆ బట్లరు ఎవరికి? అయ్యగారికి చెప్పినట్ట, దొరగారు మిమ్మల్ని పలా ప్రేమిస్తున్నాడు ఒక ఆయన, రోజు వచ్చి మార్చి నువ్వు ఎలాగున్నావు అడుగుతున్నాడంటే, అబ్బా ఈ పరాయి దేశం నన్ను కూడా ప్రేమించుకోడు ఇంతగా అని ఆయనకి ఆశ్చర్యం ఏంటంటే, ఎవరికి? నిద్రపోయే అమ్మగారికా అయ్యగారికా? ఎవరికి? దొరగారికి. ఎవరండి ఇంతగానే ఆశ్చర్యపోయి ఆయనతో మాట్లాడాలా నేను కొంచెం పిలిపించి, ఈసారి నా దగ్గర మాట మంచి సార్ 3 సార్లు వచ్చాడంట. మళ్ళా ఎలాగున్నాంటే, చాలా పర్లేదు బాగున్నాడండి, ఓకే అని వెళ్ళిపోతున్నాడు. లేదండి మా దొరగారితో మాట్లాడాలంటున్నాడు. నాతో ఏం పని అబ్బా, ఏమో లోపల నేను రమ్మన్నాడంటే, సార్ లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోడు పెట్టినట్టు. కూర్చున్న తర్వాత మాట్లాడుతూ నీ పేరేమి చెప్పిందంట, నువ్వులేమి చెప్పినంట, నువ్వు పెళ్లి ఎంత అంటే, అంత అయిన తర్వాత నీ ఉద్యోగం ఏమబ్బాయా అంట, నీ వ్యాపారము అంటారు కదా, నీ జాబ్ ఏంటంట కదా. ఆడు సింపుల్ గా చెప్పిందంట, ఏం లేదు సార్ ఈ ఊర్లో నేను ఈ సమాధి పెట్టెలు అమ్ముకొని బతికట్టు ఉన్నాడంట. ఏం పెట్టెలు? సమాధి పెట్టెలు అమ్ముకొని బతికట్టు ఉన్నాడంట. ఏం పెట్టెలు? అర్థమవుతుందా మీకు? సమాధి పెట్టెలకు అర్థమైందా? ఎవరైనా చచ్చిపోతే అమ్ముతారు చూడాలి, కఫన్ బాక్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఏం పెట్టా? శవపేటిక తెలుగులో. వాడేమన్నాడంటే, శవపేటికలు తయారు చేస్తాను అవి అమ్ముకొని బతుకుతాను సార్ అన్నాడంట. అనగానే అయ్యగారికి గుండెలు, అమ్మ వీని పంపించేయాలి త్వరగా పక్కకన్నాడంట. ఎందుకు సార్? నువ్వు పంపరా నువ్వు. అప్పుడు పోయిందంట వాడు బయటికి వెళ్ళిపోతే, అప్పుడు దొరగాలన్నారంట, వీళ్ళు ఇంకోసారి మాకు మన ఇంటికి వెళ్ళాలంట. ఎందుకు సార్ అంటే, నీకు కూడా అర్థం కాలేదు వాడు చెప్పిందనంటే, అర్థం కాలేదు సార్ అన్నాడట. రేయ్ నేను ఎప్పుడు చద్దామా, సస్తే వాళ్ళకు పెట్టమ్ముకుందామని వాడు రోజు సచ్చిగా బతికి అనకుండా బాగులేరా అంటున్నారా? అదే వీళ్ళు ఇంకోసారి మన ఇంటికి రానిద్దానట. అర్థమైనా మీకు? లోతు అంటే అదే అర్థం. ఏముంది ఇప్పుడు? తెర తీయగానే ఏం కనపడింది? కూడా. ఇప్పుడు వాళ్ళిద్దరు లోతు పశువుల కాపాడు వాళ్ళకేమొచ్చింది? కలహం. అప్పుడు లోతు స్వభావము బయటపడి, బాబు నీకు దండాలు, నువ్వు తూర్పుకు పో, నేను పడగం పోతా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దీవించాడు. అప్పటిదాకా ఆశీర్వాదము. ఈరోజు ఎందుకు లేదు నీకు ఆశీర్వాదం అంటే, చాలా మందితో ఫ్రెండ్షిప్ పెట్టుకొని ఉన్నావు. ఏం ఫ్రెండ్షిప్? చుట్ట ఫ్రెండ్షిప్, కళ్ళు ఫ్రెండ్షిప్, బార్ ఫ్రెండ్షిప్, డాన్స్ ఫ్రెండ్షిప్, అన్ని షిప్పులే. తర్వాత షిప్ప తీసుకోవాల్సి వస్తుంది. ఏం షిప్ప? అదే ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా నాకు వద్దు ఆ ఫ్రెండ్షిప్, నువ్వు నాకు కావాలి, నేను ఒకరు బతుకుతా. లోకంలో ఉంటాను కానీ వాళ్ళతో నేను వాళ్ళని ప్రేమిస్తా, కానీ వాళ్ళు చేసే పని నేను, అది తీర్మానం చేసుకో. నెంబర్ 1. రెండో చెప్పి ప్రార్థన చేస్తాను. ఊరికి మారటం అంటే బయటనే కాదు కానీ బుద్ధులు కూడా మారి దేవుని స్వభావం రావాలి, అప్పుడు ఫలిస్తాం. రెండవది ఏం చేయాలి? ఫలించాలంటే చెప్పండి ఏం చేయాలి? స్వభావం కూడా మారాలి. అదేంటిదో 1వ అధ్యాయం చదువుకుందాం. 2వ పేతురు 1:4 రాయబడింది. మధ్యలో ఈ మాట, ఇది రెండోది. ఇక్కడతో ఈ 2 విషయాలు చాలు, ఇంకా 3 విషయాలు ఇప్పుడు చెప్పండి లేదు. రైట్ అయ్యగారు, భోజనాలు అయిపోయినాయా? చేసి చూపించండి నాకు. రమేష్, ఇజ్రాయల్ ఉన్నాయా? మీటింగ్ అయిపోతుంది. మీటింగ్ రెడీనా? రైట్ కమాన్ త్వరగా. 2వ పేతురు 1:4 మధ్యలో ఉంటుంది. ఆ మహిమ కూడా ఇంకా వెళ్ళిపోయినా దైవ స్వభావం ఎట్లా చదువు. చెప్పండి అందరూ. దైవ స్వభావము, దేవ స్వభావములో పాలివారగునట్లు, అందరూ పలకండి, పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు ఎవరి స్వభావం రావాలి మనలో? మనం దేవుళ్ళం కాదు, మనమందరం ఎవరమండి? దేవుని స్వభావం మనలో చూపించాలి అంతే.
దేవుళ్ళు అయితే మనం కాదు కదా. రైట్. దైవ స్వభావము మనలో చూపించాలి. అందుకొరకే 1 పేతురు 2:1-2-3 ఏముంది? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల ఏం చేయాలమ్మా? సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువుల వలె మనము వాక్యము పాలతో ఎదుగుతూ ముందుకు సాగాలి. ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే, ప్రత్యేకత అయిపోయింది మామూలుగా శారీరకంగా, వాళ్ళకు దూరంగా ఉంటున్నాం మంచిదే. అయితే లోపల బుద్ధులు కూడా ఏం కావాలా? మారాలి. లోపల 7 బుద్ధులు ఉంటాయంట. ప్రతి దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ 7 బుద్ధులు ఏదో ఒకటి మనకు వస్తే మనం పడగొడతారంట. ఎవరు? సాతాను. అందుకే ఒక పేరు ఇచ్చారు బైబిల్లో. హెబ్రీ 12:2 చదవద్దు, వినండి, చదవద్దు. హెబ్రీ 12:2 సులువుగా చిక్కులు పెట్టే పాపం. అందులో 7. నంబర్ 1 వినండి, చెప్పండి. గర్వము. నంబర్ 2 కోపము, అసూయ, భోజనప్రియత్వము, వ్యభిచారము, సోమర్పణము, ధనాశ. మరోసారి చూద్దాం. గర్వము, కోపము, అసూయ, భోజనప్రియత్వము, వ్యభిచారము, సోమర్పణము, ధనాశ. ఎన్ని? 7. ఈ 7లో ఏదన్నా ఒకటి వచ్చినా కూడా ఓడ నీళ్ల మీద ఉండి నీళ్లు వస్తే ఏమవుతుంది? ఈ 7లో ఏదన్నా ఒకటి నీళ్ళు నాలో వస్తే ఏమైతే మనము లోకంలో? ఉదాహరణకు గర్వం. గర్వం వస్తుంది రాదా? ఎప్పుడు గర్వం వస్తుంది మీకు తెలుసు. డబ్బు బాగా వస్తే ధనమెక్కిన మదమెక్కును అంటాడు ఒకడు. అందం ఉంటే గర్వం, ఉద్యోగం ఉంటే గర్వం, మోటార్లు మీది మోటార్లు ఉంటే మీది మోటార్లు అవేంటివి? విన్నారు ఎప్పుడన్నా మీరు? నాకు ముందు అర్థం కాలే, తెలంగాణకు వచ్చిన అర్థమైంది. మీది మోటార్లు అంట. ఏంద్రా మీది మోటార్ అంటే? అదే సార్ హెలికాప్టర్ అన్నాడు ఒకడు. ఓహో, ఇది కింది మోటారు, అదేమో ఓహో. ఏం చెప్పినవరా అన్న? పని చెప్పినవరా పోయన్నా? గంటే అన్న, అది పైన పోయేది కింది పోయేది. కింది మోటారు అదేమో మీది మోటారు. ఓహో, చాలా మంది గర్వించట్లేదండి, అవునా కదా? అందుకే కొందరు గుర్రమును బట్టి, కొందరు రథమును బట్టి అతిశయం అండి. ఈనాడు ఎంత అతిశయము. కొంతమంది భూములు అమ్ముకొని బాగా కోట్ల డబ్బులు వచ్చిన వాళ్ళు ఒక్కటి కాదు, నువ్వు పట్టుకోలేకపోతే పగ్గాలే వాళ్ళకు, పగ్గాలేవంట వాళ్ళకు. ఎందుకు? ఒకప్పుడు వాళ్ళ ముఖానికి డబ్బులే తెలియదు. ఈనాడు డబ్బులు ఆదాసి పెట్టుకుని తెలియట్లేదు వాడికి. కొంతమంది నేను విన్నా, ఊరి పేరు చెప్పను, హైదరాబాద్ లోనే భూమిలో గోనె సంచులు వేసి డబ్బులు దాచిపెట్టారు. ఎంతకాలం దాచిపెడతావు? చీమలు కొడతాయి, పురుగులు పడతాయి. ఎవరికి? ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, గవర్నమెంట్ ఇవ్వకూడదు. అలాంటి డబ్బులు ఎంతమంది దగ్గర లేవు. దాన్ని ఏమంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారు? బ్లాక్ మనీ. తెలుగులో నల్లధనం. గవర్నమెంట్కి ఇచ్చి ఏదో చేయాలి కదా, అనేక ప్రజలకు ఉపయోగపడాలి కదా. చివరికి వాడు విన్నాడు, వేరే వాడికి కూడా అటటోనున్నారు కొంతమంది. లోబి, బైబిల్లో రాయబడింది, లోబి. ఇలాంటి పరిస్థితి రాబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, రాబోతున్న మనం చూడబోతున్నాం. ఈ మీది మోటార్లు అని నాకు అర్థమైంది ఏంటంటే, గుర్రాలు రథాలు ఏమిటి అర్థం కాదు నాకు. తర్వాత అర్థమైంది, గుర్రం అంటే ఏంటి తెలిసిన? గుర్రం తెలుసు కదా, గుర్రం మీద ఎక్కి నడుస్తారు కదా సవారీ. ఇప్పుడేంటిది గుర్రం? హీరో హోండా, మోండా బోండా, గుర్రం ఇది. రథాలంటే ఏంటిది? 10, 15, 20, 30 లక్షల కారు. ఓ రథం. నా కారు చూడు, నా బుర్ర చూడు. ఓహో, అంతా కదా. దేవుడు ఇస్తే సంతోషం. కానీ అతిశయం ఎందుకు? కొందరు గుర్రములు బట్టి, రథములు బట్టి ఒకరోజు అయిపోతే అన్ని పోతాయి. కానీ ప్రభువుడు అతిశయించేవాడు. చెప్పు, సాక్ష్యం చెప్పు. ప్రభువు గొప్పవాడండి, దేవుడు నా జీవితాన్ని మార్చాడు. అదే అతిశయం నీకు. సువార్త చేయి. చివరికి ఏం జరిగిందంటే, ఈ 7 విషయాలు ఏదో ఒకటి వస్తే మన నష్టం అయిపోతాయి. సరే, ముగింపులో దైవ స్వభావాన్ని గురించిన విషయం చెప్తూ ప్రార్థన చేస్తాను. ఇంకా ఎవరైతే దేవుని స్వభావం రాలేదో, ఈ ఉపమానం ద్వారా ఇప్పుడు ఒక సత్యం తెలుసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. చాలా మంది దైవ స్వభావానికి రావటం లేదు. పేరుకు మాత్రం దైవభక్తులను చూపిస్తున్నాం,
పేరుకు మాత్రం మనము హెబ్రోన్ సహవాసము భక్తి గారు నేర్పించినాడు మాకు అని అంటున్నాము, కానీ ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు కొన్ని విషయాల్లో మనం ఇంకా చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. ఈరోజు కూర్చున్న మనము అలాంటి స్వభావం లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకోవాలి, ప్రభా నీ స్వభావం నాకు రావాలి, ఇంకా నాలో రాలేదు. దైవ స్వభావంలో ఏం కావాలంటే మనము పాలివారము కావాలి. ఇంగ్లీష్ లో పార్టేకర్స్ ఆఫ్ ద డివైన్ నేచర్ అని ఉంటుంది. ఆ స్వభావంలోకి రావాలి. ఒకసారి సాధు సుందర్ సింగ్, బాగా వినండి అమ్మా, ఇదైన తర్వాత ప్రార్థన చేసేస్తాం, మీటింగ్ అయిపోయింది. ఒకటే సాధు సుందర్ సింగ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు విన్నారు ఎవరైనా పేరు? మన దైవజనుడు భక్సింగ్ గారి కన్నా ముందు ఆయన వ్యక్తిగతంగా సేవ చేశాడు. ఆయన పుస్తకాలు చదివాను, ఆయన ప్రదేశాలు నేను అరుణాచల్ ప్రదేశ్ ఉన్నప్పుడు, ఆ తర్వాత పైకి ఢిల్లీ అటువైపు పైకి వెళ్తే ఆయన కైలాష్ పర్వతాలు అటుపక్క ఉన్న విషయాలు, ఆ పంజాబ్ దాటిపోతే అవన్నీ ఆయన చేసిన సేవలు జ్ఞాపకం చేయబడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన దర్శనం ఏంటంటే వ్యక్తిగత సేవ చేశాడు. అనేక సన్యాసం సాధులను దేవుని దగ్గర నడిపించాడు. ఒకరోజు ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు కొద్ది చిన్న గుంపు, ఇంత పెద్ద పెద్ద గుంపు కాదు, మైకులు కూడా లేవు ఆయనకు. మీటింగ్ అయిన తర్వాత చాలా చక్కగా వాక్యం చెప్పి తన అనుభవాలు చెప్పి దేవునిలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన, ఎన్నో ప్రాణాలు అపాయం నుంచి బయటపడ్డాడు ఆయన. విషం పెట్టారు, ఒక దాంట్లో చర్మపు దాంట్లో తోళ్లు పెట్టి ఎండబెట్టారు, చాలా కష్టాలు పడ్డాడు ఆయన, చచ్చిపోవడానికి చంపడానికి. ఆయన బతికాడు ఆయన. ఒక మీటింగ్ అయిన తర్వాత అందరు మీటింగ్ అయినాక దగ్గరకు వచ్చి, అయ్యగారు వందనాలు, అయ్యగారు ప్రేసాడు అంటాం కదా, ఆ అయ్యగారికి కొంతమంది వచ్చి వందనాలయ్యా అని అంటూ, అచ్చ మీరు దేవుళ్ళలాగున్నారన్నారంట. ఎవరిని? ఆయనకేం అర్థం కాలేదు. నన్నెందుకు మీరు దేవుళ్ళలాగున్నారంట అని అడిగాడంట. లేదు సార్, మీ పోలిక, మీ మాటలు, మీ తలంపులు మమ్మల్ని బాగా ఆకర్షించినాయి, అచ్చం దేవుళ్ళలాగున్నారు అని. ఆయనకేం అర్థం కాలేదంట. సరే అని చెప్పేసి ఒక ఉపమానం చెప్పాడంట ఆయనే. నేను దేవుళ్ళలాగున్నారు మీరు అంటున్నారు కదా, అంటే నాలేం చూస్తున్నారు మీరు? దైవ స్వభావం చూస్తున్నారు కదా కదమ్మా, ఏమంటున్నావా తల్లిగారు? అయిపోయింది కొంచెం ఓపిక. దైవ స్వభావం అంటున్నారు కదా అని అంటూ ఒక పురుగు చెప్పాడు. ఆ పురుగు చెట్టు మీద ఉంటుంది, దాని గురించి చెప్పాడు. ఈ పురుగు ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళు ఏమన్నారంటే, పాప అమాయక చెట్టు మీద ఉంటుంది సార్ అన్నారంట. రైట్. ఈ పురుగు ఏం తింటుంది అంటే చెట్టు ఆకులు తింటుంది సార్ అన్నారు. రైట్. ఈ చెట్టుకు ఏం రంగు వచ్చిందంటే చెట్టు రంగే వచ్చింది సార్. రైట్ అన్నాడు. ఆ తర్వాత నేను కూడా అంతే అన్నాడంట. నేను కూడా అంతేనే వాళ్ళు అట్లా మీరు చూసినట్టుగా. కొంతమందికి అర్థం కాలే కదా, వాళ్ళకు కూడా అర్థం కాలేదంటే ఏదో నేను కూడా అట్లా అంటాడు ఈయన. బాబు మళ్ళా చెప్తా వినండి అంట. అది ఒక పురుగు, దాని పేరు చెప్పాడంట. ఏంటంటే పసరు పురుగు. పేరున్నారా? గొంగల పురుగు, పసరు పురుగున పచ్చగా ఉంటుంది చూసారా కలర్? పసల గొంగల పురుగు. ఆ రంగు పచ్చగా ఉంటుందంట. అది పచ్చగా, అది నడుస్తుంటే మెల్లిగా పచ్చగా ఉంటుంది ఆకుల మీద. అది ఎక్కడ ఉంటుంది? చెట్టు మీద. ఏం తింటది? చెట్టాలు తింటది. ఏం రంగు వచ్చింది? అది చెప్పి ఈ బైబిల్ గురించి చెప్పిందంట. నేను బైబిల్ పట్టుకుంటున్నా, నేను బైబిల్ చదువుతున్నా, నేను బైబిల్ వింటున్నా, నేను బైబిల్ ప్రకటిస్తున్నా, బైబిల్ ప్రకారంగా నడుచుకుంటున్నా. నాకు ఏ రూపం వచ్చింది చెప్పండి? ఏమన్నాడు? మీరేమన్నారు నన్ను? దైవం, దేవుని స్వరూపం అన్నారు కదా, గింతే అన్నాడంట ఆయన. అప్పుడు వాళ్ళకి అర్థమై కరెక్ట్ చెప్పినాడు సార్, మీ స్వరూపం ఎలాగుంది? దైవ స్వభావం. ఈరోజు నన్ను ఈ మాట అనాలంటే నువ్వు ఎంత ప్రయాసపడాలో చూడు. బైబిల్ విషయంలో చదువు, విను, దాని ప్రకారంగా నువ్వు నడుచు, ఇతరులకు మాదిరిగా ఉండు. అప్పుడు నిన్నేమంటారు? ఏమంటారు? ఎప్పుడంటారు? బతుకున్నప్పుడు అంటారు, బొందలు పెట్టిన తర్వాత కూడా అంటారు. బొందలు అంటే అర్థం అవుతుంది మీకు? సమాధి దగ్గర పెట్టినప్పుడు కూడా. సమాధి దగ్గర పెట్టినప్పుడు చచ్చిపోయినప్పుడు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఇద్దరు చచ్చిపోతారు. మంచోళ్ళను మొక్కుతారు, చెడ్డోళ్ళకు కూడా మొక్కుతారు. మంచోళ్ళకి ఏమంటారు చెప్పండి? అబ్బా ఈయనండి ఎంత మంచివాడు అని. ఇంకేమంటారు? ఈయనండి ఎవరు? దేవులాంటి మనిషి అంటారు లేదా? ఒకరు చెడ్డోళ్ళు చచ్చిపోతే మట్టేసి బయటకు వచ్చేయమంటారు, మొక్కుతారులే మామూలుగా, ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు అని చెప్పేసి అదొక ఆచారం. అవునా కదా? మొక్కి బయటకు వస్తేనే సచ్చిడు రైతు తొమ్మిడు పుష్టుడు పీడ పోయింది అంటారు కదా. అక్కడే మళ్ళా అరేమో మొక్కుతారు, ఇటు వచ్చి మళ్ళీ
పోయింది మీరా కొంచెమన్నా దూరంగా పోయి మాట్లాడరా ఆన్ని పక్కకు రాగానే అట్టటోళ్ళు కొంతమంది ఏం చేద్దాం. అది ఆడవాళ్ళు చనిపోతే మంచిగా చనిపోతే అబ్బా చాలా మంచిదండి, ఇంకేముంటారు మన భాషలో దేవతమ్మ, అబ్బా దేవత పోయిందిరని ఆయన అంటారు. ఒక అందరితో కొట్లాడి పంపు కాడ నీళ్ళ కాడ మార్కెట్లో ఇంట్లో బయట కొట్టాడిందనుకోండి కయ్యాలి కంపలాగా ఏమంటారు ఆయన మొక్కుతాడు బాగానే. స్వచ్ఛంద దయ్యం 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 అడ్డలేదా ఏం తీసుకుపోతున్నారు? దేవుడిని అనిపించుకోవాలా లేకపోతే దుర్మార్గుడు, దేవతను అనిపించుకోవాలి లేకపోతే దయ్యమును అనిపించుకోవాలి. అందుకే రెండో భాగము దేవుడు మనల్ని ఏర్పరచుకుంది ఎందుకండి దైవ స్వభావం మనలో ఇతరులు చూపించడానికి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి చేతనైన వాళ్ళందరూ. సర్వదాన గారు ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం వెళ్తాం, మిగతా కార్యక్రమం వెళ్ళిపోతాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అనేక సత్యాలు మర్మాలు దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ మనము హద్దుబాటులో ఉన్నాం కాబట్టి అనేక విషయాలు వినలేదు. కాబట్టి ప్రభు ఇచ్చిన సమయాన్ని అందుబాటుతో పవిత్రాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమైతే బయలుపరిచాడో, మన జ్ఞానానికి ఏమైతే అర్థం చేయించాడో అది మన మనసులో పెట్టుకుని అడుగుతామా? రెండో ప్రశ్నకు జవాబు 2 ప్రశ్నలు చెప్పాను. 4 ప్రశ్నలు ఒకటే మనం ధ్యానించుకుందాం. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే నన్ను ఫలించటానికి, ఫలములు నిల్చుంటానికి, ఫలములు పంచటానికి. ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా యోసేపు లాగా నేను ఫలించడు కొమ్మలాగా ఉంటాను. యోసేపు ఫలించడు కొమ్మ అయిన వాడు తన రెమ్మలు తన ఫలాలు ఇతర గోడ దాటిపోతున్నాయి. ఈనాడు నీ జీవితం నీ సాక్ష్యము ఈ ఊరు నుంచి ఊరికి సాక్ష్యం పోతుందా అంటున్నాడు. రాత్రి ఏమంటావు జవాబు? ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అమలుగల్లో ఫలానా బ్రదరండి, అలానా కుటుంబం అండి, ఫలానా వ్యక్తి అండి, నాకు బాగా తెలుసు ఆయన సాక్ష్యంగా ఉన్నాడు. దేవుడు అంటే మేము ఎవరో కానీ ఆయనలో చూస్తున్నామండి అంటున్నారా? ఎవరైనా నిన్ను అలాంటిగా అనిపించుకోకపోతే మన ప్రయాసలు, మన సేవలు, మన కార్యక్రమాలు, మన మీటింగులు, మన ఈటింగులు అన్ని వేస్తే మౌనంగా ప్రార్థన చేసుకో. దేవుడు అనేక సార్లు నీకు అవకాశాలు ఇస్తున్నాడు, ఎందుకంటే నేను ఏర్పరచుకున్నాడు. నీకన్నా జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు లోకంలో, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్నం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు వాళ్ళు వాడుతుంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయగలరు. కానీ ఎందుకు పనికిమాల దాన్ని, ఎందుకు పనికిమాలను ఏర్పాటు చేస్తున్నాడు తెలుసునా? ఈ పనికిమాల వాడిని, పనికిమాల దాన్ని బట్టి దేవుడు మహిమ పొందడానికి ఏర్పాటు చేస్తున్నాడు. తెలుసా విషయం? సాతాను జయించు. పొద్దుగోగులు అనుకోబాకు, నేను పనికిమాల దాన్ని, శాతగానాన్ని, ఓటు అన్ని అనొద్దు. బలహీనుడు అని నువ్వు బలవంతుడిగా దేవుడి కొరకు నిలబడటానికి వాడుకుంటున్నాను. నమ్మును అంతే. ఎస్, నేను నిలబడతా ప్రభు కొరకు. ఈ ఊరిలో, ఈ గ్రామంలో, ఈ సంఘంలో నేనున్న ప్రభు కొరకు. అలాంటి వారు కావాలి. ఈరోజు దేవుడు వాడుకుంటాడు మిమ్మల్ని. ప్రార్థన చేసుకో. అవును ప్రభా, నేనున్నానయ్యా ఈ ప్రాంతంలో, నేనున్నానయ్యా, నీలాంటి స్వభావం నాలో చూపిస్తాను. నన్ను చూసినప్పుడు దేవత అనిపిస్తారు, నన్ను చూసినప్పుడు ఈయన దేవుడు అంటారు. అలా జీవించాలని నా తీర్మానం ప్రభా, తీర్మానం చేసుకో. బహుగా ఫలించాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక విషయం 15:2లో బహుగా ఫలించాలంటే పనికి మాలిన తీగలను తీసి పారేస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, విశ్వాసి, రక్షించబడ్డ అనేక సంవత్సరాలైంది, మందిరానికి వస్తున్నావు, ఆరాధిస్తున్నావు, కానీ పనికి మాలని కొన్ని రోతవి బూతు విలువలో ఉన్నాయి. మాటలే కావచ్చు, చూపులే కావచ్చు, తలంపులే కావచ్చు. దేవుడు ఏమంటున్నాడు? నేను వాటిని కట్ చేస్తాను, కత్తరించి తీసేస్తాను అంటున్నాడు. నువ్వు ఇష్టపడటం లేదు, అలాగే ఉంచుకుంటున్నావు, అందుకే నువ్వు బాగా ఫలించలేకపోతున్నావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చినప్పుడు కొన్నిసార్లు మందులు వాడతావు, కొన్నిసార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ చేయడానికి ముందుగా నేను అడుగుతాడు, బంధువులు అడుగుతాడు, భార్యను పిల్లలు అడుగుతాడు, చూడమ్మా నేను ఆపరేషన్ చేస్తాను, మీరు ఇష్టమైతే ఒక సర్టిఫికేట్ రాసి వెళ్ళండి. అది ఇంగ్లీష్లో ఏమంటారంటే కోఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేయాలంటే నీ కోఆపరేషన్ కావాలంటాడు. అప్పుడు వారు రోగానికి ఆ మందు అనేక ట్రీట్మెంట్ ఇచ్చి, మత్తు మందు ఇచ్చి, ఆ గడ్డను లేక చర్మాన్ని ఎక్కడ లేకపోతే దాన్ని కుట్లు వేసి బాగు చేస్తున్నారు. కారణం ఆ పేషెంట్ కోఆపరేట్ చేయడం వలన ఆ డాక్టర్ అద్భుతాలు చేయగలుగుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవునికి కోఆపరేట్ చేయాలంటే నీలో కొన్ని పనికిమాలవి ఆపరేషన్ చేయాలి.
ఆ పనికిమాల ఆపరేషన్ చేయాలంటే నువ్వు చెప్పాలి, ప్రభువా నాలో పనికిమాల ఈ బుద్ధులు ఉన్నాయి, నువ్వు కత్తిరించున్నాయా, నువ్వు కత్తిరించు ప్రభువా, అవి ఉండటం వల్ల నేను ఫలించలేకపోతున్నాను, నాలో రకరకాలు ఉన్నాయి, కోపం ఉందా, వ్యభిచారం ఉందా, దొంగతనం ఉందా, అబద్ధాలు ఉన్నాయా, మోసాలు ఉన్నాయా, జూదం ఉందా, అసూయ ఉందా, పగ ఉందా, సోమరితనం ఉందా, నాకు లేదు. 51 కీర్తన 3వ వచనం, దావీదు నా తప్పు నాకు తెలుసు ప్రభువా, తెలిసినంత మాత్రం మూర్ఖులుగా ఆయన 32లో నా దోషములు కప్పలుగా నేను నా పాపను ఒప్పుకుంటున్నాడు. ఈ రాత్రి ఉన్నారు ఎవరైనా? ఎస్, నేను ఒప్పుకుంటున్నాను. ప్రవాణను సపరేట్ చేయి, ప్రవణను పోగా పనికిమాల వాటి కొన్ని ఉన్నాయి, కత్తిరించు, ఆపరేషన్ చేయి, నాకు కోఆపరేషన్ చేస్తున్నా, నీకు వాడుకోనున్నాను నీ పని కొరకు నేనున్నాను. ఇప్పుడు సరిగా వాడుకోలేకపోతే కారణం నాలో కొన్ని పనికిమాలు ఉన్నాయి, అందుకే వాడుకోలేదు, బహుగా ఫలించలేకపోతున్నాను ఈ ప్రాంతంలో. ఈరోజు నాతో మాట్లాడిన ఈ వాక్యం ద్వారా యోహాను 10:3 ప్రకారంగా బహుగా ఫలించాలంటే మీలో పనికిమాల తీగని కత్తరిస్తానంటున్నాడు. ఎంతమందికి ఇష్టం ఉంది పనికిమాలవి తీసేయాలని, వద్దు విడిచిపెట్టాలని, అవి మానుకోవాలని? నీకు తెలియదు, ఇతరులు చెప్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవడం లేదు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడితే నేను లోపడుతున్నా అన్న వాళ్ళు ఉంటే ప్రార్థన చేస్తాం. ఎస్, పిల్లలు పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఎస్, నేను ఈ రోజు నుంచి ఆ పనికిమాల బుద్ధులు విడిచిపెడుతున్నాను, దేవుడు నన్ను బహుగా వాడుకోవాలి, బహుగా ఫలించాలి నేను. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకొని చేతులు పెడతారా, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ రావడానికి మీ తీర్మానం ఇది. కళ్ళు మూసుకొని చేయి పైకెత్తించండి, దేవునికి మహిమ రావడానికి. దేవుడే మీ విలువాసి. దేవునికి స్తోత్రం. సహోదరా 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 సహోదరి, అమ్మ సహోదరి, పిల్లలు, యవనస్తులు, పెద్దవారు, పనికిమాల బుద్ధులు, రోత బుద్ధులు, పాప బుద్ధులు ఏమన్నాయా, బూతులు, రోత మాటలు, పాత మాటలు, సినిమాలు, క్యాసెట్లు, సీడీలు, రోతవి, ఇంటర్నెట్ లో ఏమైనా ఉన్నాయో అవన్నీ ఉండే తీసి పారాయి. బహుగా ఫలించాలని దేవుడు ఏర్పాటు చేసుకుని, కానీ నేను ఖర్చు చేయడానికి ఇష్టపడడం లేదు. ఎస్, దేవుడికి స్తోత్రం. ఎంతమంది చేతులు ఎత్తున్నారో దేవుడు మీరు రాబోతున్నారో మిమ్మల్ని బహుగా ఫలింపజేసి వాడుకున్న కాక. ఇంకెవరున్నారా? చేయి పైకి ఎత్తుంచండి. ఇంకెవరున్నారా మీరు ప్రార్థన చేయడానికి? చేయి ఎత్తుంచండి, దించొద్దు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకెవరన్నా పిల్లలు, పెద్దలు నిరుత్సాహపడద్దు, నిరాశపడద్దు. దేవుడు వాడుకోబోతున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు బహుగా దీవిస్తాడు. ప్రార్థన చేస్తాం. చేయి పైకి ఎత్తుంచండి. అన్నగారు ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామమును స్తోత్రిస్తున్నాం. మీ కృపా కనికరం చేత మీ యొక్క నిత్య జీవుల మాటలు వినట ద్వారా మా ప్రభు మేము హెచ్చరించబడి, సరిచేయబడి, మీ కుమారుని యొక్క స్వారూప్యంలోని మేము మార్చబడాలని మమ్మల్ని ప్రభా ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని నీతిమంతులుగా తీర్చింది, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచినాయి. ప్రేమగల తండ్రి, మీ పిలుపు మా పట్ల ఎంతో ఉన్నతమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండి, మా నమ్మకమైన ప్రేమగల తండ్రి పరిశుద్ధులు ఉంటే దేవుడు మనకు పిలుచున్నాడని అనేకమైనటువంటి ఆత్మ సత్యములు మేము ఎరుగుతాయి. దేవుని పిలుపుని గురించి, దేవుని ఏర్పాటు గురించి, దేవుని కొరకు ఫలించే జీవితము, ప్రత్యేకించబడే జీవితం మేము కలిగి ఉండాలని హెచ్చరించబడుతుంటాం. అలాని మా వర్గంలో భద్రపరుస్తుంది. మేము ముందుకు సాగేవారు పనులకు తండ్రికి సంతృప్తికరమైన, ప్రీతికరమైనటువంటి, వినయ భయభక్తులతో ప్రీతికరమైనటువంటి సేవ చేయడం అని మా ప్రేమగల తండ్రి మేము ఎన్నికలేని వారు, లోకంలో జ్ఞానం కలిగిన వారు, ధనం కలిగిన వారు, గొప్పవారు ఉన్నారు. అయితే ఎన్నికలేని మమ్మల్ని, బలహీన మమ్మల్ని మీరు వాడుకుంటారు, మీరు ప్రేమించి మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నారు. మేము కృతజ్ఞత కలిగి నమ్మకముగా జీవించగలరు. పనికిరాని దాస్యతను తొలగించబడి మేము ఫలించే అనుభవంలోకి వచ్చాయి. కత్తిరింపును అనుసరించి మేము దీనులమై మీరు చేసే కార్యాల కొరకే మేము అనుమతించబడిన వారమే, అంగీకరించబడి మీ మహిమాత్మే జీవించటకై ప్రభావ సహాయం చేయండి. వేరాక ప్రార్థన మొదలు స్వాధను బట్టి, ఇక్కడ బాధ్యత వచ్చే సహోదరులను బట్టి ఇక్కడ జరిగే పరిచయం ఉన్నాం. రాను దినాల్లో సంఘ కాపు ఇక్కడ ఏర్పడాలి, ఈ పరిచయం కొనసాగించబడాలి. మార్గం సరళం చేయండి. మీ దాసులు సింహాసనం జ్ఞాపకం చేస్తూ నడిపించినారయ్యా. నాగాలాండ్ ప్రాంతాలు, అస్సాం, మేఘాలయ, సిక్కిం, సింగపూర్, ఇంకా ప్రేమలు తండ్రి, నేపాల్, పలు ప్రాంతాల్లోని దాసుడు పాల్గొంటూ వచ్చాడు. ఇంకా ముందున్నటువంటి పరిచయకు ఉదయకాలం మెక్సికోలో, సాయంకాలం ఇక్కడ, రేపు మీ చిత్తమైతే నీటి కుదురులో మధ్యాహ్నం తర్వాత కూడి మీ దైవాశీర్వాదంతో పాటు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధను చేసిన బిడ్డలు నూతన పరిస్థితి బలపరుచున్నారు. యేసయ్య నామములో వేడుచున్నాము తండ్రి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ సహవాసము మనకును
చేతిలో తీర్మానం చేసుకున్న వారికి, మనసులో కూడా తీర్మానం చేసుకున్న వారికి, వచ్చిన పెద్దలందరికీ, వచ్చిన మా యొక్క సహోదర సహోదరులకు, సంఘటనలందరికీ ఇప్పుడు సదాకాలము చూడండి గాక. మీరు కట్టిన మీరు కట్టిన తోటాలే పద్నాలుగు 2/2016